బైబిల్స్ ఉన్న వాళ్ళందరూ కూడా చూద్దాం, దేవుని వాక్యం చూసుకుందాం. రోమీలు రాయబడిన పత్రిక 11వ అధ్యాయము 16వ వచనం చదువుకుందాం. రోమీలు రాయబడిన పత్రిక 11వ అధ్యాయము 16వ వచనము ఎవరైనా మైక్లో చదివినా సహాయం చేయండి. ముద్దలో మొదటి పిడికెడు పరిశుద్ధమైనదైతే ముద్దంతయు పరిశుద్ధమే, వేరు పరిశుద్ధమైనదైతే కొమ్మలను పరిశుద్ధములే. చాలు. ముద్దలో మొదటి పిడికెడు పరిశుద్ధమైనదైతే ముద్దంతయు పరిశుద్ధమే, వేరు పరిశుద్ధమైనదైతే కొమ్మలను పరిశుద్ధములే. ఇక్కడ మనం గమనించినట్లయితే అపోస్తులైన పౌలు గారు ఈ యొక్క రోమా సంఘానికి చెప్తున్నాడు. ఎందుకంటే దేవుని పరిచర్యలో మరి పౌలు గారు మొదట యూదులకే సువార్త ప్రకటించవలసి ఉంది. కానీ యూదులు అనేవారు యేసు ప్రభువుని వాళ్ళు వ్యతిరేకిస్తూ, అలాగే పరిచర్యలో ఉంటున్న మరి సేవకులను అపోస్తులను కూడా వాళ్ళు ఎన్నో మరి వారిని ఇబ్బంది పెట్టి పరిచర్యలో ఎన్నో ఆటంకాలు మరి వాళ్ళు ఇవ్వటం వల్ల అనేక సందర్భాల్లో మరి దైవజనులు కూడా వాళ్ళు శిక్షించిన సందర్భాన్ని బట్టి దేవుడు ముందుగానే అపోస్తులైన పౌలు గారికి ప్రకటించినట్లుగా నేను అన్ని జనుల మధ్య నిన్ను వాడుకుంటానని చెప్పినట్లుగా మరి దేవుడు అన్ని జనుల మధ్యకు ఆయన పంపించినట్లుగా మనము ఈ అధ్యాయంలో కూడా మరొకసారి మనం గమనిస్తాం. అందుకని 13వ వచనం చెప్తాడు, అన్ని జనులకు మీతో నేను మాట్లాడుచున్నాను, నేను అన్ని జనులకు అపోస్తులై ఉన్నాను గనుక ఏ విధమునైనను నా రక్త సంబంధులకు రోషము పుట్టించి వారిలో కొందరినైనను రక్షింపవలని నా పరిచర్యను కనపరచుచున్నాను అన్నాడు. అంటే వారిని కూడా విడిచిపెట్టడం దేవుని చిత్తమో కాదు. మరి దేవుడు ముందుగా తెలియజేసినట్లుగా అన్ని జనులకు చెప్తూ ఉన్నాడు. మనము ఇక్కడ ఈ వాక్య భాగంలో చదవబడిన వాక్య భాగంలో గమనించినట్లయితే ఏమంటున్నాడంటే ముద్దలో మొదటి పిడికెడు పరిశుద్ధమైనది అయితే ముద్దంతయు కూడా పరిశుద్ధమైనదే, అలాగే వేరు పరిశుద్ధమైనది అయితే కొమ్మలు కూడా ఏముంటాయి, పరిశుద్ధములే అంటున్నాడు. నిజమే. ఎందుకంటే మీలో చాలామంది కూడా స్త్రీలు మనం ఆహారము అనేది వడ్డించేటప్పుడు ఒక మెతుకు పట్టుకుని ఉడికిందో లేదో చూస్తే దాని యొక్క ఉద్దేశం ఏంటి, అన్నం అంతా మనం చూడవసరం లేదు, కానీ ఆ కొంచెము అలాగే నలిపి చూస్తే అన్నం అంతా ఉడికినట్టే అని మనకు తెలుస్తూ ఉంటుంది. అలాగే మీరు ఎప్పుడన్నా పచ్చడి పట్టినప్పుడు స్త్రీలు కొంతమంది ఏం చేస్తారంటే కొంచెం అందరికీ ఉప్పు సరిపోయిందా లేదని ఏం చేస్తారు, కొంచెం వాళ్ళందరికీ ఆ పచ్చడి కలిపినప్పుడు దానిలోనే కొంచెం అన్నం వేసేసి అక్కడ ఉన్న వాళ్ళందరికీ ఏం చేస్తారు, ఒక్కొక్క ముద్ద పెట్టి ఏం చూడమంటారు, ఉప్పు సరిపోయిందా, కారం సరిపోయిందా, దీనిలో ఆయిల్ ఇంకేమైనా పడుతుందా, ఇవన్నీ కూడా ఏంటంటే ఆ ఒక్క ముద్ద తింటే మిగతా ఉన్న పచ్చడి అది కరెక్ట్గా ఉన్నట్టని ఆ దినమందు డెసిషన్కి వస్తారు. అలాగే మరి వేరు పరిశుద్ధమైనది అయితే కొమ్మలు కూడా ఏముంటాయి అన్నాడు, పరిశుద్ధంగానే ఉంటాయి అన్నాడు. అంటే చెట్టు బాగుందంటే కొమ్మలు కూడా బాగానే ఉంటాయి. కొమ్మలు ఆరోగ్యకరంగా ఉందంటే పూత కూడా బాగానే ఉంటుంది. పూత కూడా బాగానే ఉందంటే దాని కాయలు కూడా మంచి ఆశాజనకంగానే ఉంటుంది. అంటే మనము గమనించవలసింది ఏంటంటే వేరు అన్నాడు ఇక్కడ. అంటే ఈ రోజున మనము కూడా ధ్యానించవలసిన అంశం ఏంటంటే మన కుటుంబానికి తల్లిదండ్రులు వేరు లాంటి వాళ్ళు. ఎవరు తల్లిదండ్రులు ఎలాంటి వాళ్ళు, వేరు లాంటి వాళ్ళు. దానిలో చాలా వేర్లు ఉంటాయి కదా. అలాగే ఆ యొక్క వేరును బట్టే కాండం అనేది ఎదుగుతుంది. ఆ కాండము బలంగా ఉండదాన్ని బట్టే కొమ్మలు కూడా ఏమవుతాయి, చక్కగా అవి విస్తరిస్తాయి, అది చక్కగా ఫలిస్తాయి. నిజమే. అందుకనే మన జీవితంలో కూడా తల్లిదండ్రులుగా మన బిడ్డల విషయంలో కూడా మనం ఏం చేస్తారంటే వారిని జాగ్రత్తగా పెంచుకోవాలన్న ఉద్దేశంతో ప్రతి తల్లిదండ్రులు వారి కోసం భయభక్తులుగా పెంచాలి. నిజమే. బిడ్డలు ఎందుకు పెంచుతారు, వాక్యంలో సామెతలు 26లో చెప్పాడు సరా, బాలుడు నడవలసిన త్రోవను వాడికి నేర్పము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు అంటున్నాడు. అందుకనే యేసుప్రభు వారు కూడా ఇంకొక మాట చెప్పారు. మీరు రండి ఒకసారి మత్తయి సువార్తలోకి రండి. మత్తయి సువార్త 7వ అధ్యాయము 16 నుంచి 18 దాకా ఒకసారి మీరు అక్కడ చదివితే, మత్తయి సువార్త 7వ అధ్యాయము 16 నుంచి 18 దాకా చూడండి. అక్కడ
వారి ఫలముల వలన మీరు వారిని తెలుసుకొని మీరు వారిని తెలుసుకుందరు. ముండ్ల పొదలలో ద్రాక్ష పండ్లైనను ముండ్ల పొదలలో ద్రాక్ష పండ్లైనను పల్లేరు చెట్లను అంజూరపు పల్లేరు పండ్లైనను చెట్లను కోయుదురా. అంజూరపు పండ్లైనను కోయుదురా. అలాగుననే ప్రతి మంచి చెట్టు ప్రతి మంచి చెట్టు మంచి ఫలములు ఫలించును, మంచి ఫలములు ఫలించును. పనికి మాలిన చెట్టు పనికిమాలిన చెట్టు కాని ఫలములు ఫలించును. ఆ మంచి చెట్టు కాని మంచి చెట్టు కాని ఫలములు ఫలింపనేరదు, పనికి మాలిన చెట్టు మంచి ఫలములు ఫలింపనేరదు. అది అంటే మంచి చెట్టు మంచి కాయలు కాస్తాయి, యాప చెట్టు యాపకాయలే కాస్తాయి, మామిడి చెట్టు మామిడికాయలే కాస్తాయి. అలాగే కొన్నిసార్లు మన యొక్క జీవితంలో కూడా చెట్టు మంచిదైతే కాయలు బాగుంటాయి. అందుకని పూర్వం సంబంధాలు చూడాలంటే 7 జతలు అరిగాయి అని పెద్దోళ్ళు అలా చెప్తూ ఉండేవాళ్ళు. ఎందుకు? వాళ్ళ యొక్క ప్రయత్నం ఏంటంటే మా ఇంటికి రాబోయే కోడలు మంచి కోడలుగా ఉండాలా, లేదంటే మాకు వచ్చే అల్లుడు మంచివాడిగా ఉండాలా, అన్ని విషయాల్లో కూడా మా ఇంటి పేరు నిలబెట్టే కోడలుగా మా ఇంట్లో ఉండాలన్న ఉద్దేశంతో పూర్వం కూడా అనేక సందర్భాల్లో, పూర్వం ఏంటి ఇప్పుడేంటి, ఒక సంబంధం మనం చూడాలంటే ఎన్నో రకాలుగా దాన్ని ఆలోచించే మనము అడుగు ముందేస్తాం. నిజమే. ఎందుకంటే తర్వాత మనము ఏమీ చేయలేమని ముందుగానే తల్లిదండ్రులు మనకి ఏది మంచిదో దాని విషయంలో శ్రేష్టమైనవే మన బిడ్డలకు ఇవ్వటానికి చూస్తారు. కాబట్టి ఈ రోజున తల్లిదండ్రులు ప్రార్థనా పరులుగా ఉంటే ఈ రోజున ఆ కుటుంబం కూడా ఎలా ఉంటుందంటే ప్రార్థనా పరుల కుటుంబంగా ఉంటుంది. చాలామంది మీరు గమనిస్తే ఐఏఎస్ ఐపీఎస్ చదువుకున్న వాళ్ళ పిల్లల్లో ఎక్కువగా మళ్ళీ ఐఏఎస్లు ఐపీఎస్లు అవుతూ ఉంటారు. అలాగే కొన్నిసార్లు ఆ యొక్క తల్లిదండ్రుల యొక్క మంచిగా చదువుకున్న వాళ్ళ పిల్లలు మాత్రం కూడా బాగానే చదువుకుంటాం. ఎందుకంటే కొంత నాలెడ్జ్ ఇంట్లో ఉన్న పరిస్థితులు బట్టి కూడా వాళ్ళు చూసి వాళ్ళు కూడా చక్కగా చదువుకుంటూ ఉంటారు. మన ఇంటిలో ఉన్న పరిస్థితులను బట్టే బిడ్డల యొక్క అన్ని విషయాల్లో కూడా వాళ్ళు చూసి నేను కూడా అలా ఉండాలి. అలాగే తల్లిదండ్రుల ఆశ కూడా ఏముంటుందంటే నేను మంచి ర్యాంక్ ఇంకా సాధించలేకపోయాను, నా బిడ్డల విషయంలో కూడా వాళ్ళు ఇంకా ఉన్నతమైన స్థితిలో ఉండాలని ప్రతి తల్లిదండ్రులు కూడా వాళ్ళ యొక్క మంచి స్థితినే కోరుకుంటూ ఉంటారు. నిజమే. ఏ తల్లిదండ్రులైనా మంచి నా పిల్లలు డాక్టర్లో ఇంజనీర్లో ఉంటారు, కానీ ఈరోజు నేను చెప్పబోయే ఒక కుటుంబం మాత్రం నా బిడ్డలందరూ కూడా దేవుని సేవలోనే ఉండాలనుకున్నారు. వారికి 3 పిల్లలు, 3 దేవుని సేవలోనే ఉన్నారు. వారి తల్లిదండ్రుల పేర్లు మీకు కొంచెం తెలిస్తే నాకు కొంచెం చెప్పండి. ఎవరో? అది అమ్రాము యాకేబేదు. అమ్రాము యాకేబేదు అంటే ఎవరి తల్లిదండ్రులు అనుకున్నారు? ఎవరి తల్లిదండ్రులు? అహరోను పెద్దోడు, తర్వాత మోషే, వారి సహోదరి మిరియాము. ఎవరమ్మో? 3. ఎవరాళ్ళు? అహరోను, మోషే, మిరియాము. ఈ 3ని దేవుని సేవ కొరకు సమర్పించుకున్న కుటుంబంగా మోషే యొక్క మరి ఆ కుటుంబంలో కొంచెం పేరు ప్రఖ్యాతులు కలిగిన వాడు ఎవరు అంటే ఎవరున్నారు? మోషే. అంటే దేవుడు కోరుకున్న వ్యక్తిగా మరి ఇది ఒక జాతిని నడిపించడానికి దేవుడు మరి ఆ కుటుంబాన్ని అక్కడ వాడుకున్నాడు. నిజమే. కొన్ని సందర్భాలు అనుకోవచ్చు, అయ్యా ఇది నత్తోడిని నేను సేవకెత్తాలి, మిగతా వాళ్ళని నేను వాడుకుంటానే అన్నట్టుగా కూడా కొన్నిసార్లు తల్లిదండ్రులు అనుకోవచ్చు. కానీ ఆ తల్లిదండ్రులు ఎంత గొప్పవాళ్ళంటే దేవుడు పిలిచిన పిలుపుకి ఆ కుటుంబం మొత్తం కూడా ప్రభా మా కుటుంబము నీవు ఏర్పాటులో చేసుకుంటానికి మేము ఎంతటి వారు అన్నట్లుగా ఆ కుటుంబము దేవుని కొరకు నిలబడిన కుటుంబం అండి. ఆ కుటుంబం ఎవరు అనుకున్నారు? నిర్గమకాండము 2వ అధ్యాయము మీరు అక్కడ కొంచెం మొదటి నుంచి 3 వచనాలు చదివితే ఆ ఏ వంశం చెందిన వాళ్ళ కూడా వస్తుంది. అక్కడ లేవి వంశస్థుడొకడు వెళ్ళి లేవి కుమార్తెను వివాహం చేసుకును. ఆ స్త్రీ గర్భవతి అయి కుమారుని స్త్రీ ఎలా అంటే గర్భవతి అయి కుమారుని కని వాడు సుందరుడై ఉండుట చూచి 3 నెలలు వాని దాచెను. తరువాత ఆమె వాని దాచలేక వాని కొరకు ఒక జమ్ము పెట్టె తీసుకొని దానికి జిగట మన్నును కీలును పూసి అందులో ఆ పిల్లవానిని పెట్టి ఏటియుడ్డున జమ్ములో దానిని ఉంచగా తర్వాత చూసుకుందాం. ఇక్కడ వాక్య భాగంలో మనం గమనించినట్లయితే లేవి వంశస్థుడు ఒకడు వెళ్ళి లేవి కుమార్తెని వివాహము చేసుకునను అని ఉంది. అక్కడ ఏముంది? అక్కడ లేవి వంశస్థుడు వెళ్ళి ఎవరిని చేస్తున్నాడంటండి? లేవి వంశస్థులైన ఆమెనే వివాహం చేసుకున్నాడు. నిజమే. ఎందుకంటే లేవీలు అంటే వాళ్ళు పూర్వకము యాజకత్వము చేసేవాళ్ళు.
దేవుని పరిచర్యలో లేవి వంశస్థుల్ని దేవుడు ఆ కాలంలో ఏర్పరచుకున్న గోత్రంగా ఉంది. అసలు ఎన్ని గోత్రాలు తెలుసా మీకు? ఇశ్రాయేలు గోత్రాల్లో 12 గోత్రాలు. ఈ 12 గోత్రాల్లో యోధా గోత్రాన్ని సపరేట్ చేశాడు. అలాగే మిగిలిన 10 గోత్రాలు సపరేట్ చేశాడు కదా. ఆ 11 గోత్రాలు కాక ఇంకొక గోత్రం ఉంది. ఆ గోత్రమే లేవి గోత్రం. నిజమే. ఎందుకంటే మరి ఈ లేవి గోత్రం అనేది దేవుని పరిచర్య కొరకు నియమింపబడిన గోత్రం కాబట్టి 10 గోత్రాలు ఒకళ్ళు పరిపాలించిన యోధా గోత్రాన్ని మరొకళ్ళు పరిపాలించినట్లుగా ఉంది. కానీ లేవి గోత్రం మీద ఎవరు కూడా పరిపాలన చేసినట్టుగా లేదు. ఎందుకంటే వాళ్ళు దేవుని కొరకు, దేవుని పరిచర్య కొరకు నియమింపబడిన వారు. అవును. ఎందుకంటే దేవుడు అలాంటి కుటుంబాల్లో నుంచి మరి ఎలాంటి బిడ్డలు వస్తారనుకున్నారు? మరి ఒక ప్రార్థనా పరులు, యాజక కుటుంబము, దేవుని యొక్క సన్నిధిలో యాజకత్వము చేసే ఆ కుటుంబంలో నుంచి దేవుడు పరిచర్య చేసే వారిని దేవుడు సిద్ధపరుస్తూ ఉంటాడు. నిజమే. ఇక్కడ ఈ రోజున మనము కూడా గమనించినట్లయితే ఇక్కడ ఆ దేవుని యొక్క ప్రణాళికలో నిజంగా ఇశ్రాయేలు ప్రజలకు అనేక మందికి మరి ఆ దినమందు ఆశీర్వాదకరంగా మాదిరికరమైన ఒక కుటుంబముగా ఆ జాతి ప్రజలను నడిపించిన ఈ యొక్క అమ్రాము, యాకోబేదు యొక్క బిడ్డలు దేవుని పరిచర్యలో వాళ్ళు ఎంతగానో దేవుడు వారుకున్నాడు. నిజమే. ఎందుకంటే ఈ రోజున మనం ఆ కుటుంబాన్ని గురించి ధ్యానించడం కానీ జ్ఞాపకం చేసుకుంటాం కానీ అది చాలా మనకి ఒక ప్రోత్సాహకరంగా ఉంటుంది, ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. నిజమే కదా. ఏదైనా ఒక మంచి కుటుంబాన్ని మనం చూసినప్పుడు మనకు కూడా ఏముంటుందంటే అరే ఆ కుటుంబంలాగా ఉండాలరా అన్నట్టుగా మనకు కూడా ఆ ఫీల్ అనేది మనకి కలుగుతూ ఉంటుంది. మరి దానికి కారణం ఎవరో? వేరుగా ఉన్న, అంటే వేరు వ్యవస్థలో తల్లి వేరుగా ఉన్న అమ్రాము, యాకోబేదు అనే వాళ్ళిద్దరూ భార్యాభర్తలు. అర్థమైందా? అంటే అమ్రాము తండ్రి, తల్లి పేరేంటి? యాకోబేదు. వీళ్ళు ఆ కుటుంబాన్ని పెంచడానికి వాళ్ళు ఎంతగానో దేవుని యొక్క భయభక్తుల్లో వాళ్ళని బిడ్డల పెంచారు. కాబట్టి దేవుని పరిచర్యలో వాళ్ళు ముగ్గురు కూడా ఎలా ఉన్నారంటే సహకరించేవారుగా ఉన్నారు. దేవుని పరిచర్యను ఒక బాధ్యత కలిగి వాళ్ళు ముందుకు తీసుకెళ్ళటానికి ఆ కుటుంబము తీసుకున్న నిర్ణయం అనేది ఈరోజు మనకి చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది. అవునండి. ఎందుకంటే ఒక భక్తిగల కుటుంబము శాశ్వత వారసత్వాన్ని అలాగే కొన్ని తరాలకు చెప్పుకునేటట్టుగా ఆ కుటుంబం ఉందండి. మరి కొన్ని వేల సంవత్సరాలు అయినా సరే ఈరోజు మనం ఎందుకు ఆ కుటుంబాన్ని గుర్తుంచుకుంటున్నాం? కొంతమంది మీలో ఆ పేర్లు కూడా నోరు తిరగకపోవచ్చేమో. అయినా దేవుడు ఆ కుటుంబాన్ని గురించి ఈ రోజున అమ్రాము, యాకోబేదు యొక్క జీవితంలో వారి బిడ్డలను పెంచిన విధానాన్ని బట్టి దేవుడు వారి యొక్క పరిచర్యలో ఆ బిడ్డలందరూ కూడా ఒక గొప్ప రథసారథులు అనొచ్చు. ఒక విధంగా చెప్పాలంటే ఇశ్రాయేలు ప్రజలకు వాళ్ళు ముందుగా వాళ్ళు నడిచిన ఆ వ్యక్తులు అన్ని విషయాల్లో కూడా దేవుని మాటకు విధేయత చూపిస్తూ ముందుకు సాగిన కుటుంబం అండి వాళ్ళు. నిజమే. ఎందుకంటే ఈ రోజున ఎలాంటి వాళ్ళు ఉంటున్నారంటే లోకంలో ఉన్న మనం గమనించినట్లయితే లోక పరిస్థితులు బట్టి ఎవరు ఎలాంటి వాళ్ళో అలాంటి వాళ్ళే కుటుంబాల నుంచి వస్తారు. ఒకరోజు నెట్టాగే జైల్లో 2 దొంగల పరిచయం వేరంట. ఆ దొంగల పరిచయం ఆఖరికి వాళ్ళు విడుదలైనాక అమ్మాయి అబ్బాయి వాళ్ళిద్దరు ఏం చేశారంట, మనం ఎట్టాగో నువ్వు దొంగోడివి నేను దొంగోడినే ఎట్టాగో జైల్లోకి వచ్చాం కదా అని చెప్పేసి వాళ్ళు జైల్లోంచి వచ్చినాక మొత్తానికి మనం వాడు ప్రపోజ్ చేస్తే సరైన మొత్తానికి వివాహం చేసుకున్నారు. సంవత్సరానికి వాళ్ళకి బిడ్డ పుట్టాడంట. మొత్తానికి బిడ్డ పుట్టేటప్పుడే ఆడు వస్తా అంట ఆ రోజుల్లో మంత్రసాని గారి యొక్క ఉంగరం కూడా లాగేశాడంటాడు. తర్వాత ఆమె చూసుకుంటా ఉంటుంటే నా ఉంగరం అంటే ఎక్కడుంది? ఆడి చెయ్యి అంతకీ తీయట్లేదంట. దేరా తీసి స్నానం చేసాడు చూస్తే ఆ ఉంగరం ఎక్కడుంది? ఇవాళ ఉన్న పిల్లలు అట్టున్నారండి. నిన్న మొన్న ఇంటర్నెట్లో కూడా ఒక ఫోటో చూసింది. అక్కడ ఓ పిల్లోడు ఏం చేస్తాడంటే ఆడు అప్పుడే పుట్టిన పిల్లోడే డాక్టర్ గారి స్టెత్ పట్టుకుని వదులుతలేదాడు. డాక్టర్ గారి స్టెత్ పట్టుకుని డాక్టర్ గారు ఏమో వదలరాన్నా సరే అడు వదులుతలేదు. పట్టుకుని గట్టిగా పట్టుకుని సీరియస్ వదులుతున్నాడు అసలు కాదు సీరియస్. నిజమే. కొన్నిసార్లు అనిపిస్తూ ఉంటుంది ఇప్పుడున్న పిల్లలు కొన్నిసార్లు వాళ్ళ యొక్క నిజంగా ఎలాగా అనిపిస్తాయి కొన్నిసార్లు. నిజమేనండి. ఎందుకంటే
ఈ రోజున చాలామంది పిల్లలు పుడతానే కొన్ని నేర్చుకుని వస్తున్నారేమో అన్నట్టుగా ఉన్నారు ఇవాళ పిల్లలు. వాళ్ళ తెలివితేటలు ఇవన్నీ కూడా ఇవాళ చూస్తే మనకి చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది. అందుకని మన జీవితంలో కూడా కొన్నిసార్లు చాలా జాగ్రత్తగా ఉండాల. తల్లిదండ్రులుగా మన బాధ్యత ఏంటంటే మన బిడ్డల్ని ఒక క్రమశిక్షణలో పెంచవలసిన బాధ్యత మన మీద ఉంది. కాబట్టి ఆత్మీయ క్రమశిక్షణ కలిగిన కుటుంబాలుగా మనమందరము కూడా ఉండాలి. ఎలా ఉండాలంట? ఆత్మీయ క్రమశిక్షణ కలిగిన కుటుంబాలుగా మనం ఉన్నట్లయితే మన బిడ్డలు కూడా ఎలా ఉంటారు? క్రమశిక్షణగా ఉంటారు. నిజమే. ఒక రోజున ఒక మాస్టర్ గురించి మీకు చెప్పాను కూడా చాలా సందర్భాల్లో. ఆ మాస్టారు ఆ ఊరు వచ్చిన తర్వాత స్కూల్లో పిల్లలు చక్కగా చదువుకోవటం వాళ్ళు ప్రారంభించారు. వాళ్ళు ఆ ఇంట్లో గమనించినట్లయితే ఆ పిల్లలందరూ కూడా రోడ్ల మీద ఇష్టానుసారంగా ఎవడ తిరగటం కానీ, రాత్రులు పోటాడుకోవడం కానీ, పొద్దున్నే ఎప్పుడు చూసినా ఫోన్లో ఉండటం కానీ అలాంటివి లేకోకుండా వాళ్ళు చక్కగా స్కూల్కి వెళ్తున్నారు. అన్ని విషయాల్లో కూడా కుటుంబం చాలా బాగుంటుంది. ఊళ్ళో ఎక్కడెక్కడ ఎవరెవరు గొంతులు వినపడుతున్నా ఆ భార్య భర్తల గొంతులు మాత్రం వినపడవు. అలాగే వాళ్ళ పిల్లలు కూడా అంత క్రమశిక్షణగా ఉంటున్నారు. అలాగే ఈ మాస్టారు స్కూల్లోకి వచ్చినాక పిల్లలు కూడా చక్కగా చదువుకుంటున్నారు. వాళ్ళు అసలుకి అప్పుడు వరకు ఇంగ్లీష్ కూడా రాని పిల్లలు కూడా చక్కగా ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు. ఇవన్నీ చూస్తున్నప్పుడు పిల్లలు ఇదివరకు బడికి వెళ్దామన్నా ఒక్కొక్కడు వెళ్ళటానికి ఇష్టపడేవాడు కాదు. కానీ ఎప్పుడు కూడా ఇప్పుడు పిల్లలు ఈ మధ్య క్రమంగా బడికి వెళ్తాం, అన్ని విషయాల్లో వాళ్ళు చక్కగా చదువుకుని ఫస్ట్గా ఉండటం చూసినప్పుడు ఆ ఊరు యొక్క సర్పంచ్ గారు కూడా ఆశ్చర్యపోయి మాస్టర్ గారు వచ్చి చాలా సంతోషించారు. మాస్టారు, నిజంగా మీరు మా ఊరు రావడం చాలా మాకు ఎంతో ధన్యత. మీరు వచ్చిన తర్వాత మా గ్రామంలో మా పిల్లలందరూ కూడా చక్కగా మాట్లాడుతున్నారు, చక్కగా సంతోషంగా ఉండి ఇంగ్లీష్ కూడా నేర్చుకుంటూ వాళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడుతుంటే వాళ్ళ తల్లిదండ్రులు కూడా చాలా నిజంగా బాగుంటున్నారు. వాళ్ళ పిల్లలను బట్టి వాళ్ళ తల్లిదండ్రులు కూడా చాలా సంతోషిస్తున్నారు. మీలాంటి కుటుంబము మా గ్రామం రావడం కూడా చాలా మంచిదని చెప్పి నిజంగా అడిగినప్పుడు, అయ్యా ఒకప్పుడు నేను కూడా అలాంటి వ్యక్తిని, కానీ యేసు ప్రభువారు నా వ్యక్తిగత జీవితంలో ఆయన నేను అంగీకరించిన తర్వాత ఒకప్పుడు నేను కూడా క్రమశిక్షణ లేని వ్యక్తిని, ఒకప్పుడు నేను కూడా ఇష్టానుసారంగా జీవించిన వ్యక్తిని. దేవుడు నా హృదయాన్ని తెరిచిన తర్వాత, దేవుడు నన్ను దర్శించిన తర్వాత ఆయన ప్రేమ, ఆయన యొక్క మంచితనము, ఆయన యొక్క గుణగణాలు దేవుడు నాలో ఇవ్వబట్టే ఈరోజున నేను ఆ కొద్ది పరిచర్లో మీ స్కూల్లో ఇలాగ పిల్లలకు పాటలు చెప్పటానికి దేవుడు నాకు అనుమతి ఇచ్చాడు. నాకున్న ఆ కొద్ది జ్ఞానాన్ని నా బిడ్డలకి ఇలా పంచుకుంటాను కూడా దేవుడు నాకు సహాయం చేశాడండి. నాలో మంచితనం ఉందంటే అది నాది కాదు, కానీ నన్ను నడిపిస్తున్నా నా దేవునిదేనండి అని చెప్పి ఆయన చాలా సంతోషంగా దేవుని గురించి ఆ చిన్న పరిచయం చేసినప్పుడు ఆయన ఆశ్చర్యపోయారు అన్నారట. నిజమేనండి, మిమ్మల్ని మార్చిన దేవుడు. నిజంగా మా బిడ్డల్లో ఉన్న క్రమశిక్షణ చూస్తే మీ వల్ల మా బిడ్డలు ఎంతమందో చక్కగా దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉంటున్నారు. అలాగే మీ ఆరాధించుకున్న దేవుని సన్నిధిలో నేను కూడా వస్తానని చెప్పేసి సర్పంచ్ గారి కుటుంబం మాత్రమే కాదండి, ఆయన వచ్చిన తర్వాత ఆ గ్రామస్తులందరూ కూడా సర్పంచ్ గారి ఇంటి దగ్గరే అది ఒక చోట స్థలం ఏర్పాటు చేస్తే అక్కడ అందరూ చిన్న మందిరాన్ని కట్టుకుని దేవుని ఆరాధించడం ప్రారంభించారు. అంటే ఆ దినమందు ఆ రోజున ఏర్పాటు చేయబడిన ఆ ఊళ్ళో ఆ చిన్న పరిచర్య అది క్రమంగా ఏమైందంటే చుట్టుపక్కల గ్రామాల్లో కూడా వెళ్ళి అనేక మందికి ఆదర్శమైన గ్రామంగా, మంచి గ్రామంగా ఉండటానికి కారణం ఏంటంటే ఆ స్కూల్లో యేసు ప్రభువును అంగీకరించిన ఆ మాస్టర్ యొక్క కుటుంబాన్ని బట్టి ఎన్నో గ్రామాలకు ఎలా ఉంది, ఒక బ్లెస్సింగ్గా ఉంది. అంటే ఆ కుటుంబాన్ని బట్టి అనేక గ్రామాల్లో కూడా నిజదేవుని తెలుసుకుంటానికి ఎలాగ దేవుడు ద్వారం తెరిచాడో ఇందాక మనం చెప్పుకున్నట్లుగా వేరు మంచిదైతే ఏమవుతుంది, కొమ్మలు కూడా మంచిగా ఉంటాయి. వేరు పరిశుద్ధమైతే కొమ్మలు కూడా పరిశుద్ధమవుతాయి. నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది. అలాగే దేవుని బిడ్డలుగా దేవుని యొక్క మన హృదయం నిండి ఉండి దాన్ని బట్టి కూడా ఏముంటుందండి, నోరు అనేది మాట్లాడుతుంది. అవునండి, ఈ రోజున క్రమంగా మనము కుటుంబ ఆరాధనలో పాల్గొనే కుటుంబాలుగా మన బిడ్డలు పెంచుకోవాలి. అలాగే మన కుటుంబంలో కూడా లోకస్తుల సంబంధమైన వాటిలో పాలు పంపులు పొందుకోకుండా మనము మరి చాలా జాగ్రత్తగా మన బిడ్డలను పెంచుకోవాలి. అలాంటి పరిస్థితుల్లో నిజంగా మన కుటుంబంలో నుంచి కూడా దేవుడు గొప్ప ప్రవక్తలను మనకు దేవుడు అనుగ్రహిస్తాడు. అవునండి, మొదటి సమయంలో ఒకసారి చూద్దామా? మొదటి అధ్యాయం 24వ వచనం చదవండి ఒకసారి. మొదటి సమయాలు మొదటి అధ్యాయం 24వ వచనం చదవండి. పాలు మాన్పించిన తరువాత అతడు ఇంకా చిన్నవాడై ఉండగా ఆమె ఆ బాలుని ఎత్తుకుని
3 కోడెలను తూమిడ పిండిని ఉమ్, ద్రాక్షారసపు తిత్తిని తీసుకొని ఆ, షిలోహులోని మందిరమునకు వచ్చెను. ఆ, వారు ఒక కోడెను వధించి ఆ, పిల్లవానిని ఏలు యుద్ధకు తీసుకుని వచ్చినప్పుడు ఆ, ఆమె అతనితో ఇట్లనెను, ఆ. నా ఏలినవాడా, నా ఏలినవాడా, నా ఏలిన వాని ప్రాణము తోడు ఆ, నీ యొద్ద నిలిచి నిలిచి యెహోవాను ప్రార్థన చేసిన స్త్రీని నేనే. నేనే, ఆ, ఈ బిడ్డను దయచేయమని యెహోవాతో నేను చేసిన మనవిని ఆ, ఆయన నాకు అనుగ్రహించెను. ఉమ్, కాబట్టి ఆ, నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను. ఆ, తాను బ్రతుకు దినములన్నిటిను ఆ. వాడు యెహోవాకు ప్రతిష్ఠితుడని చెప్పాను. చూశారండి, తల్లి ప్రతిష్ఠించుకుంది. నిజమే. ఎందుకంటే కొన్నిసార్లు ఉన్న పరిస్థితులను బట్టి హన్న ప్రతిదినము కూడా చాలా దుఃఖపడుతూ ఉండేది. తనతో ఉన్న మరి పెనిన్నాకేమో బిడ్డలున్నారు, తనకు బిడ్డలు లేని పరిస్థితుల్లో తన దేవుని సన్నిధిలోకి వెళ్ళి, ప్రభా నీ దాసులను జ్ఞాపకం చేసుకోయ్యా, నన్ను విడిచిపెట్టద్దు అంటూ దేవుని సన్నిధిలోకి వెళ్ళి ప్రార్థన చేసుకుని తను ఒక నిబంధన చేసుకుంది, ఒక ఒడంబడిక చేసుకుని, అయా నాకు ఇచ్చిన బిడ్డను నీ యొక్క పరిచర్యకు నేను అప్పగిస్తానని తను ప్రతిష్ఠ చేసుకుని ఒక ఒడంబడిక తను నిబంధన చేసుకుంది. మరి అలాగే 3 సంవత్సరాలు పాలు మానిపించిన తర్వాత తను ఏం చేసిందంటే తన బిడ్డను తీసుకొచ్చి షిలోహుకు వెళ్ళి ఏలి అనే దైవజనుడి దగ్గరికి వెళ్ళి ఆయనకి చెప్తుంది ఈ మాట. ఏమందంటే, అయా ఈ బిడ్డని దయచేయమని యెహోవాతో నేను చేసిన మనవిని ఆయన నాకు అనుగ్రహించను, కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను. తాను బ్రతుకు దినములన్నిటిను వాడు యెహోవాకు ప్రతిష్ఠ అని చెప్పెను. అప్పుడు వాడు యెహోవాకు అక్కడనే మొక్కెను. ఎప్పుడంటండి 3 సంవత్సరాల వయసులో ఏం చేశాడంటండి, అక్కడే మొక్కెను అని ఉంది. నిజమేనండి, అంత చిన్న వయసులో కూడా మోకరించి. అందుకని మన బిడ్డలకి కూడా చిన్నప్పటి నుంచి కూడా నేర్పించాలా, మనం ఎలా ప్రార్థన చేయాలో, ఎలా మోకరించాలో, ప్రైజ్ లార్డ్ అని చెప్పడం కానీ, వందనాలని చెప్పడం కానీ బాల్య దినముల నుండి కూడా మన బిడ్డలకు నేర్పించాలండి. నిజమే కదా, ఇశ్రాయేల్ ప్రజలకు చెప్తారు కదా, నువ్వు కూర్చున్నప్పుడు, పడుకున్నప్పుడు, నువ్వు లేచినప్పుడు కూడా ఏం చేయమన్నాడు, వాటి గురించి నువ్వు చెప్పాలా, నీ బిడ్డలకి చెప్పమని దేవుడు వాళ్ళతో ముందుగానే చెప్పాడు. కాబట్టి మన బిడ్డల విషయంలో కూడా మనం ఎప్పుడు, ఇవాళ చాలామంది ఎలా ఉంటుందంటే చిన్నప్పుడు చెప్పకోకుండా ఆడికేం తెలుసులే, ఆడి పిల్లోళ్ళే అన్నట్టుగా మనం నిర్లక్ష్యం చేస్తాం. కానీ ఆడ మాట వినుకోకుండా పొద్దున బెదరేస్తూ ఉంటాడు, బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటాడు. నువ్వు నాకు గనక 1000 రూపాయలు సాయంత్రం లేకపోయి ఆ టీవీ పగలగొట్టేస్తానంటాడు. ఓరు బాబు ఈడెక్కడోడు నాయన, ఫోన్ ఏమి విసిరేస్తానంటాడు. అసలుకి ఈడెంత మొండోడిగా తయారయ్యాడంటే తర్వాత మనం ఎత్తునూరు కొట్టుకుంటాం. కానీ ఆడికి ఎప్పుడు నేర్పించాలి మనము, మొక్క వంగది మానే వంగదంట కదా. అలాగే చిన్నప్పటి నుంచి కూడా మన బిడ్డల్ని ఏం చేయాలంటే మనము బాల్య దినముల నుంచే వాళ్ళని దేవుని యందు భయభక్తులుగా వారిని మనము పెంచుకోవాలి. ఎందుకంటే నీ చేతిలో వాళ్ళు నీ బిడ్డలుగా ఉన్నప్పుడు వాళ్ళని గారం చేసి వాళ్ళకేం తెలుసులే అని ఒకళ్ళు కొడుతుంటే ఒకళ్ళు అడ్డం వెళ్ళిపోయి కొట్టనివ్వకోకుండా ఆడికి మనం గారం చేసామంటే రేపొద్దున ఆడి సస్తే నీ మాట. ఎందుకంటే కొన్నిసార్లు ఆడికి కొట్టవలసిన టైంలో కొట్టాలి. బెత్తము వాడపోతే ఏమవుతాడు తండ్రి ఉందో తెలుసా, ఏముంది, విరోధి అని ఉంది వాక్యంలో. ఏముందంట, బెత్తం వాడపోతే తండ్రి ఏమవుతాడంట, మరి విరోధి. అందుకనే కొట్టవలసిన టైంలో పిల్లల్ని కొట్టాలి, వాళ్ళని సరిచేయాల. ఒకసారి దెబ్బ పడిందంటే రెండోసారి మనం కొట్ట అవసరం, ఆడికి ఆటోమేటిక్గా అర్థమైపోద్ది. ఒక బెల్ట్ తీసాడంటే మా నాన్న నాకు ఉందలే వాయి అనుకుని ఆడు రెండోసారి లైన్లోకి వచ్చేస్తాడు. ఒక్కసారైనా పడాలి ఆడికి, పడపోతే మాత్రం ఆడొస్తే మాట వినడాడు. అందుకని కొన్నిసార్లు మన బిడ్డల విషయంలో కొన్నిసార్లు జాగ్రత్తగా వాళ్ళని కేర్ఫుల్గా మనం వాళ్ళని చూసుకుంటూ ఉండాలి. మెయిన్ ఏంటంటే తేడా వచ్చేది ఎక్కడంటే ఫ్రెండ్షిప్ తేడా వస్తుంది. ఎక్కడ ఫ్రెండ్షిప్ ఒకటి తేడా వస్తుంది, సెల్ ఫోన్ ఒకటి తేడా వస్తుంది. ఈ రోజున వాళ్ళు వాటి వలన పిల్లలు ట్రాక్ తగ్గిపోతున్నారు. చక్కగా అప్పుడు దాకా తల్లిదండ్రుల మాట విన్నవాళ్ళే, 10th క్లాస్ వరకు చక్కగా అమ్మ అమ్మ అంటూ అమ్మ చుట్టూ తిరిగిన వాళ్ళే, ఇంటర్మీడియట్ రాగానే రెక్కలు వచ్చిన వాళ్ళలాగా అసలు నీకేం తెలుసు అన్నట్టుగా మాట్లాడుతున్నారు ఇవాళ. అది క్రమశిక్షణ కలిగిన కుటుంబం అవుతుంది అంటారా? అని మనం జాగ్రత్తగా చూసుకోవాలి, ఫస్ట్ నుంచి చూడాలా. మనం ఎప్పుడు కూడా తల్లిదండ్రులు వారిని జాగ్రత్తగా అన్ని విషయాల్లో కూడా అబ్జర్వ్ చేసుకోవాలి. నాకు తెలిసినంత వరకు తల్లిదండ్రుల్లో ఇద్దరు ఒక చోట ఉండటం కూడా చాలా ఆశీర్వాదం, అది బ్లెస్సింగ్. కొన్నిసార్లు ఏమవుతుందంటే వీళ్ళు తండ్రి దూరంగా ఉండటం వలన అమ్మకి అన్నీ తెలియదు కదా, వీళ్ళు ఏదో ఒక అబద్ధాలు చెప్పేసి అమ్మకి ఏదో టోకరా చేసి ఇక్కడికి వెళ్తానని అక్కడికి వెళ్తానా, అది కొనాలి ఇది కొనాలి అని చెప్పేసి పిల్లలు ఏం చేస్తారంటే అమ్మను ఊరినే మోసం చేయొచ్చు అన్నట్టుగా, అమ్మ ఊరినే నమ్మేస్తుంది కదా అన్నట్టుగా
వాళ్ళు రకరకాలుగా అమ్మ దగ్గర మోసం చేసి నాన్న ఇక్కడ లేడు కదని చెప్పేసి స్కూల్లో ఫీజులు కట్టాలని చెప్పేసి, లేదంటే ఎక్కడికో వెళ్ళాలని చెప్పేసి నాన్నతో ఫోన్పే డబ్బులు వేయించేసుకుని వీటినేమో వేస్ట్గా మనం పెద్దమైనట్టుగా వాడుకొని స్నేహాలను బట్టి ఇలాంటి చెడు అలవాట్లు ఎప్పుడైతే ప్రారంభమవుతాయో వాడు క్రమక్రమంగా ఏమవుతుందంటే క్రమశిక్షణలో నుంచి నెమ్మదిగా వాడు బయటికి వెళ్ళిపోతాడు. ఎందుకంటే కొన్నిసార్లు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ రోజున మన బిడ్డల విషయంలో మనం అందుకనే కన్నీటితో వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి. దేవుడు నీకు బిడ్డలు ఇచ్చినప్పుడు ఆ బిడ్డల విషయంలో కూడా దేవుడు లెక్క అడుగుతాడు. నేను ఇచ్చిన బిడ్డల్ని ఎలా పెంచుతున్నావు? ఒక క్రమశిక్షణలో పెంచగలుగుతున్నాము? ఈ రోజున దేవుని యందు భయభక్తులు వాళ్ళకి నేర్పించగలుగుతున్నామా? మరి బాలుడైన సమూయేలు 3 సంవత్సరాల వయసునే అక్కడే మ్రొక్కెను అంటే నిజంగా ఎంత ధన్యత. కొన్ని షిలోహ మందిరంలోకి వెళ్ళినప్పుడు ఏలీ కుమారులు ఏమన్నా ఓఫ్ని ఫినిహాసులు వాళ్ళు ఎలా ఉన్నారు? వాళ్ళు ఏమైనా సరిగ్గా కొన్ని క్రమశిక్షణ కలిగిన వారుగా ఉంటున్నారు అక్కడ మందిరంలో ఉంటూ? వాళ్ళు ఇష్టానుసారంగా జీవిస్తున్న అలాంటి ప్రజల మధ్య నిజంగా అలాంటి పరిస్థితుల్లో కూడా దేవుని స్వరం వినగలిగిన మెట్టులో సమూయేలు ఉన్నాడు. నిజమేనండి. ఈ రోజున మనము కూడా ఒకటి గమనించాలి. ఎప్పుడు కూడా ఒక క్రమశిక్షణ కలిగిన కుటుంబంగా మన బిడ్డలను ఎప్పుడైతే మనం పెంచుతామో దేవుడు తప్పకోకుండా మన బిడ్డలను ఆశీర్వదిస్తాడు. ఆ దినముల్లో నిజంగా 850 కిలోమీటర్లు ఇంచుమించు ఆ ప్రాంతంలో ఒక గొప్ప ప్రవక్తగా, ఒక న్యాయాధిపతిగా సమూయేలు ఆ దినాల్లో ఉన్నాడంటే నిజంగా ఇది ఎంత గొప్ప ధన్యత తెలుసా? నిజమేనండి. ఒక దేవుని యందు భయభక్తులు కలిగిన ఒక వ్యక్తిగా ఆ తల్లి యొక్క ప్రార్థన, తన యొక్క సమర్పణ జీవితం అనేది బిడ్డను ఎంత ఉన్నతమైన స్థితిలో పెట్టినప్పుడు అబ్బాబా వీళ్ళ అమ్మ భలే పెంచిందిరా. ఎందుకు అనుకోరు? అక్కడ వాతావరణం సరిగ్గా ఉందా? ఓఫ్ని ఫినిహాసులు ఏమైనా జీవితాలు సరిగ్గా ఉన్నాయా? అలాంటి పరిస్థితుల్లో కూడా బిడ్డ దేవుని స్వరం వినే బిడ్డగా దేవుని యొక్క సన్నిధిలో వెదుగుతూ మనుషులు దయ్యందును దేవుని దయ్యందును ఆ బిడ్డ వర్ధిలేను అని ఉంది సమూయేలు విషయంలో. అలాంటి పరిస్థితుల్లో కూడా లోకంలో ఉండొచ్చు, ఎంతో మురికి ఉండొచ్చు, కానీ మనం ఎలా ఉండాలా? నీళ్ళల్లో తామరాకులు ఉంటాయంట, తెలుసుగా? తామరాకుల మీద ఎన్ని నీళ్లు పోసినా దానిలో నిలబడతాయా? లోకంలో మనం ఉన్నామో, లోకం మధ్యలోనే ఉన్నామో, మన చుట్టూ కూడా రకరకాలైన పరిస్థితులు ఉంటున్నాయి. ఎలాంటి పరిస్థితులు ఉన్నా సరే నీలోకి లోకం అనేది రాకూడదు. అందుకనే మనం కొన్నిసార్లు చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుని బిడ్డలుగా, ఒక సమర్పణ కలిగిన తల్లిదండ్రులుగా మనకు నిజంగా ఈ యొక్క హన్నా యొక్క జీవితాన్ని మనము చూసినప్పుడు మనకు చాలా ఆశ్చర్యం వస్తుంది. అవునండి. ఎందుకంటే తను ఎన్నడూ కూడా ఊహించలేదు ఇలాంటి పరిస్థితి. ఆమె ఆశించిందేంటి? ప్రభా నాకు బిడ్డలు లేరని నాకు చాలా వేదన ఉంది ప్రభా. ఆ సూటిపోటు మాటల్ని పడలేకపోతున్నాను. ఆ యొక్క పెనిన్నా వల్ల ఆ యొక్క ఇంట్లో ఉన్న పరిస్థితిని బట్టి ఆ ఒకటే వరకు ఉంది, నాకు ఇస్తే ఒక మగ బిడ్డ నీ ప్రభా, ఆ బిడ్డను తీసుకెళ్ళి నీ మందిరంలో నీ పరిచర్య చేయటానికి నేను ఇస్తాను. దేవుడు విడిచిపెట్టాడు ఆమెని. ఆ తర్వాత ఆమెకి హన్నాను దర్శించగా 2వ అధ్యాయం 21వ వచనం, ఆమె గర్భవతి అయి 3 కుమారులను 2 కుమార్తెలను కలెను. అయితే బాలుడకు సమూయేలు యెహోవా సన్నిధిలో ఉండి ఎదుగుచుండెను. మొత్తం ఎంతమంది పిల్లలండి? 6 పుట్టారు కదా మొత్తం. అంటే చూడండి, ఒక్క బిడ్డను నాకు ఈ ప్రభు అంటే ఆ బిడ్డను కూడా తల్లి తీసుకెళ్ళి ఏం చేసింది తెలుసా? దేవుని మందిరంలో ఇచ్చింది. మరి దేవుడు ఆ బిడ్డను విడిచిపెట్టాడా? ఆమెకి తర్వాత బిడ్డలు ఇవ్వలేదా? నిజమేనండి. కొన్నిసార్లు మనం అనుకుంటుంటే దేవుడి యొక్క కార్యాలు, దేవుని యొక్క చిత్తము చూస్తే మన ఊహ కాదండి. అందుకన్నాడు, ఎన్నడు నేను ఆశించనిది ఆహా ఈ ఆశీర్వాదం, ఇప్పుడు నేను ఊహించనిది గొప్పదైన ఈ ఉపకారం. ఎన్నడు నేను ఆశించనిది ఆహా ఈ ఆశీర్వాదం, ఇప్పుడు నేను ఊహించనిది గొప్పదైన ఈ ఉపకారం. తెరచినావు తలుపులు నాకు మూయలేరు ఎవ్వరు ఇలలో, తెరచినావు తలుపులు నాకై మూయలేరు ఎవ్వరు ఇలలో. ఎంతటి దీవెనకునే ఎంతటి వాడను, ఇంతటి దీవెనకునే నెంతటి వాడను.
కృప మాత్రమే, ఇది కృప మాత్రమే, కృప మాత్రమే, ఇది కృప మాత్రమే. చాలును నీ కృప నా బ్రతుకునందున, చాలును నీ కృప నా బ్రతుకునందున. నా దైవమా, నా ఆధారమా, తెరచితివా తలుపులు నాకై నీవు, తెరచితివా తలుపులు, తెరచితివా తలుపులు నాకై నీవు, తెరచితివా తలుపులు. తల్లి ఎప్పుడు కూడా అనుకోలేదండి, అయ్యయ్య నా బిడ్డ ఎంత గొప్ప, నిజంగా ఇశ్రాయేలు ప్రజలకు ఒక న్యాయాధిపతిగా ఉంటాడా, నా నిందను తొలగించటానికి ఒక బిడ్డను అడిగితే, అవునండి, వేరు మంచిదైతే కొమ్మలు కూడా మంచివి, వేరు పరిశుద్ధమైతే కొమ్మలు కూడా ఎలాగుంటాయి, పరిశుద్ధంగా. ఒక తల్లిగా ఒక తండ్రిగా నువ్వు గొప్ప ప్రార్థనతో నీ బిడ్డలు పెంచుకుంటే ఒక దేశ ప్రజలకు చరిత్రలో నిజంగా ఒక నిలిచిపోయి ఉండే అంత గొప్ప ధన్యత అనేది దేవుడు వారికి అనుగ్రహిస్తారండి. అవునండి, ఎప్పుడు కూడా మనం కొన్నిసార్లు మన ప్రార్థనలు ఎప్పుడు కూడా వ్యర్థమవుగా అండి. అందుకనే ఒక రోజున తిమోతితో అంటాడు, 2 తిమోతిలో 2 ఒకసారి, 2 తిమోతి 1వ అధ్యాయం 5వ వచనం ఒకసారి చదువునా. అక్కడ తల్లిదండ్రులను బట్టి ఎంతగా నాకు తెలుసే అంటాడు పౌలు గారు. అక్కడ 2 తిమోతి 1వ అధ్యాయం 5వ వచనం. నా ప్రార్థనలు యందు ఆ, ఎడతెక్క నిన్ను జ్ఞాపకం చేసుకొనుచు ఆ, నీ కన్నీళ్లను తలచుకొని ఆ, నాకు సంపూర్ణ ఆనందం కలుగుటకై ఆ, నిన్ను చూడవలనని ఉమ్, రేయింబగులు అపేక్షించుచు ఆ. నీ యందున్న నిష్కపటమైన విశ్వాసమును విశ్వాసం జ్ఞాపకం జ్ఞాపకం చేసుకొని ఆ, నా పితరాచార ప్రకారము ఆ, నిర్మలమైన మనస్సాక్షితో ఆ, నేను సేవించుచున్న దేవునిడల ఉమ్, కృతజ్ఞుడై ఉన్నాను. ఆ. ఆ విశ్వాసం చూడండి అక్కడ, ఆ విశ్వాసము మొదట నీ అవ్వయైన అది లోయలోను మొదట నీ అవ్వయైన లోయలోను నీ తల్లి అయిన నీ తల్లి యునేకిలోను అయిన వసించెను. యునేకిలోను వసించెను. అది నీ యందు సహా అది నీ యందు వసించుచున్నదని సహా వసించుచున్నదని నేను రూఢిగా నమ్ముచున్నాను. అదేయా, మీ అమ్మలో చూశానయ్యా భక్తి, మీ నాన్నలో చూశాను, నీ తల్లిదండ్రుల్లో చూసింది నీలో కూడా కనపడుతున్నాయ్యా. నాకు తెలుసయ్యా ఎవరికి పేరు వచ్చింది, మన ప్రవర్తన బట్టి తల్లిదండ్రులకి పేరు వస్తుంది. అందుకని తల్లిదండ్రులు అనేవాళ్ళు బిడ్డల విషయంలో చాలా శ్రద్ధ కలిగి ఉండాలి. ఒక బ్లెస్సెడ్ ఫ్యామిలీగా మనం ఉండాలంటే మొదట మనకిచ్చిన బిడ్డల విషయంలో నువ్వు రేయి మొదట జాము లేచి ఏం చేయమన్నాడు, నీ బిడ్డల కొరకు ప్రార్థన చేయాలి. ఈ రోజున మరణము కిటికీలకి ఎక్కుతుంది అని అంటుంది ఇర్మియాలో. కరోనా మళ్ళా వ్యాపిస్తుందని మళ్ళా న్యూస్ మనం చూస్తున్నాం ఈరోజు. నిజమే, ఎందుకంటే వెళ్ళిపోయినట్టుగా వెళ్ళిపోయి మళ్ళా కనపడుతుందంటే కొన్నిసార్లు మనం కూడా దాని విషయంలో ప్రభా మళ్ళా ఎందుకు అనుమతించావయ్యా, మనం ఎంతో ప్రార్థన చేయాలి దాని విషయంలో. నిజమే కదా, కొన్నిసార్లు అది మనకి ఎంతో చేదు వార్తను మనం మిగిల్చింది. మనకి ఇప్పటి వాళ్ళు పిల్లలందరికీ చాలా వరకు తెలిసే ఉండొచ్చు, ఎంతమంది చనిపోయారు, ఎన్ని ప్రాంతాలు అల్లకొల్లం అయిపోయినాయి. మళ్ళా తెగులు వస్తుందన్నప్పుడు మనం ఎంత జాగ్రత్తగా ఉండాలో తెలుసా. ఒకటి, ఎప్పుడు కూడా దేవుని ప్రేమను, దేవుని యొక్క నిజంగా దీర్ఘశాంతాను మనం ఎప్పుడు తేలికగా తీసుకోవద్దు. దేవుడు ఎంతగానో మనల్ని ప్రేమిస్తున్నాడు, దేవుడు ఎంతగానో మనల్ని కాపాడుతున్నాడు. నాకేమవుదలే, నేను అన్ని వ్యాక్సిన్లు వేసుకున్నాలనే. ఈ రోజున కొన్నిసార్లు టయానికి ఏది పనిచేయదు. ఒక ఆయన అన్నాడు అనుభవంతోటే, ఉగ్రత తినమందంట ఆస్తి అక్కరకు. నీ డబ్బు ఉండొచ్చు, ఏమన్నా ఉండొచ్చు. ఎంతోమంది ధనవంతులైన వాళ్ళు కూడా చనిపోయిన వాళ్ళు మనకు తెలుసు, చాలామంది ఉన్నారు. అందుకని మనం కొన్నిసార్లు చాలా జాగ్రత్తగా ఉండాలి. తల్లిదండ్రుల యొక్క ప్రార్థన బట్టి బిడ్డలు కూడా ఒక దీవెనకరంగా ఉంటారండి. స్కాట్లాండ్ దేశంలో ఇలాగే మరి క్రీస్తు శకం 1514 1552 మధ్యలో జాన్ నాక్స్ అనే ఆయన ఉన్నారు. పేరేంటైంది, జాన్ నాక్స్. ఆయన చిన్నప్పటి నుంచి కూడా నాన్నగారు వెనకాల దేవుని పరిచర్యలో వెళుతూ ఉండేవాడు. 7 సంవత్సరాల వయసు నుంచే, ఎంత వయసు అంట,
7 సంవత్సరాల వయసులోనే మన పిల్లలు ఇట్ట నోట్లో ఏదో పిన్లు పెట్టుకుంటాను, గిల్లుకుంటాను, వాళ్ళు ఇటో చూస్తూ ఉంటారు ఒక్కొక్కడు. కానీ 7 సంవత్సరాల వయసులో వాళ్ళు ఇంకా వీళ్ళంక చూసుకుంటూ పుస్తకాలు ఇంకా చూసుకోలేదు, కానీ వాళ్ళ నాన్న వెనకాలే దేవుని పరిచర్లో వెళ్ళాడంట. ఎక్కడికి వెళ్ళాడు? వాళ్ళ నాన్నగారు వెనకాల రోజు పరిచర్లు వెళ్తూ ఉండేవంట. రోజు అలా వెళ్తున్నప్పుడు చూసి వాళ్ళ నాన్నగారు ఎలాగైతే ప్రార్థన చేస్తున్నారో, ఎలా మాట్లాడుతున్నారో ఇవన్నీ కూడా గమనిస్తూ చక్కగా ఉన్నాడు. ఒకరోజు నా నాన్నగారు మొత్తానికి ఎక్కడికో వెళ్ళి చలిసిపోయి, నాన్న ఈరోజు వెళ్ళలేరా అని చెప్పేసి ఆయన కొంచెం రెస్ట్ తీసుకుంటా లేరా, వద్దులేరా, వాళ్ళు రేపు వెళ్దాం లేరా అన్నాడు నాన్న. నాన్నయ్య తలిసిపోడుగా, నేను అలిసిపోలేదుగా అని చెప్పేసి ఈ బొడ్డోడంట చిన్న బైబిల్ ఇచ్చుకుని ఆ బొడ్డోడు బయలుదేరిపోయాడంట. ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, నేను వెళ్తానని అనే వాళ్ళ పరిచర్గా అనుకుంటూ వెళ్ళిపోయాడంట బొడ్డోడు. అసలుకి ఏంటరా బాబు ఈ బొడ్డోడు ఎటు వెళ్ళాడని చెప్పేసి మొత్తానికి ఇక ఆ పిల్లోడు వెళ్ళి అక్కడికి వెళ్ళి నాకు ఒక ఇంటికి వెళ్ళంట, తలుపు కొడుతుందంట. ఇలా అలా తలుపు కొడతా ఉంటుంటే ఆ తలుపు ఎవరో తీయట్లేదంట. ఏంటి తలుపు తీయట్లేదని చెప్పేసి మనోడు ఇంకో ఇల్లు చూసుకుందామని వెళ్ళా. అక్కడే ఆ యొక్క బొడ్డోడు ఏం చేశాడంటే, జాన్ నాక్స్ అనే వ్యక్తి ఆ తలుపు మళ్ళా అలాగే టచ్ చేస్తానే ఉన్నాడంట. ఈలోపు ఇంటిలో అంట ఒక మామగారు, నన్ను పిల్లలు ఎవడు చూస్తలేదు, నా కూతురికి ఎంత ఇచ్చాను, ఆ ఆడికి ఎంత ఇచ్చా, వీళ్ళకి నా యొక్క జీవితం అంతా దారపోసిన, ఒక్కడు కూడా నన్ను అమ్మ తిన్నావా, బెళ్ళేసుకున్నావా, కనీసం ఎవడు ఫోన్ చేసి కూడా మాట్లాడతలేదు, చచ్చే యాదవ్ బతికేకన్నా చచ్చిపోతే మంచిదని దేవుని ఎరగనామా. అప్పుడే ఆమె కొంచెం పాయిజన్కు తీసుకొచ్చి కలుపుకుని చచ్చిపోదామని చెప్పేసి అది కలుపుకుంటూ ఆ పనిలో ఉందంట. ఈలోపు ఎవరు కొట్టారు? బొడ్డోడంట తలుపు కొడుతున్నాడంట. సరేలే అనుకుని, సరే ఎవరోలే వాళ్ళతో ఏదో మాట్లాడి పంపించేసి వచ్చినాక మళ్ళీ నా పని నేను చేసుకోవచ్చు అని చెప్పేసి ఇక తలుపేసిన ఆమె ముసలామంట మళ్ళీ తలుపు తీసి చూసిందంట. తలుపు తీసి చూస్తే ఇంత బుడ్డోడు వచ్చాడంట. ఎంత బుడ్డోడు వచ్చి వాడంట నవ్వుతున్నంట, మా అమ్మగారు జీసస్ లవ్స్ యూ అన్నంట. ఈడేవడరా, నాకున్న పిల్లలే నన్ను ఒక్కడ ప్రేమించట్లేదని చెప్పేసి, నాకెందుకు ఈ బతుకు చచ్చిపోదాంరా బాబు అని చెప్పేసి, అమ్మ తిన్నావా, అమ్మ కనీసం ఎట్టున్నావురా, అమ్మ బెళ్ళలు వేసుకుంటున్నావా, ఎట్టున్నావా, ఈ మొక్క కూడా అడిగేవాడు ఎవడు లేక నేను చచ్చిపోదామంటే ఈ బొడ్డోడు ఏమన్నాడు, నేను కూడా నేను ప్రేమిస్తున్నా మా అమ్మగారు అన్నాడు. ఓరు బాబు, ఏంట్రా ఆ ప్రేమే దొరకగా నేను ఎందుకు ఈ బతుకు అనుకుంటుంటే ఈ బొడ్డోడు వచ్చి ఏమన్నాడు, యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు మా అమ్మ, నేను కూడా నిన్ను ప్రేమిస్తున్నాను మా అమ్మ అంటే నిజమేనా? అప్పుడు అనుకుందంట, ఆ దేవుడు నన్ను ప్రేమించకపోతే ఈ బొడ్డోడు వచ్చి ఈరోజు ఈ మాట చెప్పేవాడు కాదు. నేను ఇక డిసైడ్ అయిపోయాను, ఇక అనవసరం, ఇక నా బిడ్డల వల్ల నాకు ఏమాత్రం నెమ్మది లేదు, మనశ్శాంతి లేదు, చచ్చిపోదాం అనుకుంటే ఈ చిన్న బొడ్డోడు వచ్చేసి జాన్ నాక్స్ ఏమన్నాడే, జీసస్ లవ్స్ యూ మమ్మ, జీసస్ లవ్స్ యూ మమ్ అన్నాడంటే ఆ మాటకు అసలు మురిసిపోయి నిజంగా అక్కడే మోకాళ్ళు వేసేసి బొడ్డోను పట్టుకుని గట్టిగా వాటేసుకుని ఇచ్చేసిందట. నిజంగా ఆ పిల్లోడికి చెప్పిన అర్థం కాదు, కానీ తర్వాత ఆ బొడ్డోని అడిగి మీ డాడీని రమ్మను ఈసారి అని చెప్పిందంట. వాళ్ళ నాన్నగారు తీసుకెళ్తే దేవుని సువార్త చక్కగా బోధించిన తర్వాత ఆ మామగారు కూడా చక్కగా దేవుని తెలుసుకుని ఆమె అలాగ దేవుని సంపాదించుకోగలిగిందంట. ఎందుకంటే కొన్నిసార్లు మనం అనుకోవచ్చు, ప్రభా నా పిల్లలకి ఏం తెలుసు అనుకోవచ్చాము, కానీ నువ్వు ఎప్పుడైతే అలాగ ఒక హన్నలాగా నిజంగా ఒక ప్రార్థనా పరులుగా నువ్వు ఎప్పుడైతే బాల్యము నుండి నువ్వు బిడ్డలు పెంచుతావో, నీ నుండి వచ్చే బిడ్డలు కూడా ఎలా ఉంటుందో తెలుసా, వాళ్ళు కూడా అవును వేరు పరిశుద్ధమైతే కొమ్మలు కూడా పరిశుద్ధంగానే ఉంటాయి. నీవు ఒక ఆత్మీయ స్థితిలో నువ్వు నీ బిడ్డలని కొరకు నువ్వు ఎంతగా పన్నీరు పరుస్తావో, నీ బిడ్డలు రేపొద్దుట దినమందు కూడా అంతగా వాళ్ళు వాడబడినప్పుడు చూసి, ప్రభా నువ్వు ఎంత గొప్ప దేవుడివయ్యా, నేనే చేసిన ఆ చిన్న ప్రార్థన ఆలకించి నా బిడ్డల విషయంలో ఎంత కృప చూపించావయ్యా. నిజంగా దేవుడిచ్చిన అదే కదా, దేవుడు మనం ఆశించేది కూడా అదే కదా. ప్రభా యోహాను పత్రికలో చెప్తాడు చూడు, 3వ అధ్యాయంలో ఏమంటాడు, నా పిల్లలు సత్యం అనుసరించి నడుచుకొనుచున్న వినుట కంటే ఎక్కువైన సంతోషం నాకు లేదు. నా బిడ్డలు సత్యం అనుసరించి నడుచుకుంటే చాలు, అంతకన్నా సంతోషం లేదు. ఈ రోజున మన బిడ్డలు ఒక దొంగోడుగానో, ఒక నరహంతకుడుగానో, ఒక త్రాగుబోతుగానో మన బిడ్డలు ఉండటం అది దేవుని చిత్తము కాదు. మందిరానికి వెళుతున్న మన బిడ్డలు ఒక ఒలీవ మొక్కల వలె మన బిడ్డలు ఎదగాలి. మన బిడ్డలు అనేక మందికి ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉండాలి. అలాగ మన బిడ్డలు ఉండాలంటే తల్లిదండ్రులమైన మనము మోకాళ్ళ మీద మనం బిడ్డల విషయంలో ప్రార్థించే తల్లిదండ్రులుగా మనం ఉండాలి.
ఒక ప్రార్థనాపరులైన తల్లిదండ్రులుగా నీ ఉండటం నీ బిడ్డలకు అది ఎంత బ్లెస్సింగ్. నువ్వు డబ్బులు ఇవ్వకపోవచ్చేమో, నీ బిడ్డల కోసం ఒకళ్ళ ఆస్తులు దాయలేకపోవచ్చేమో, వారి కొరకు నిజంగా నీతిమంతులంట బిడ్డలంట విడవబట్టు కానీ వారి సంతానము భిక్షమెత్తట కానీ నేను చూచి ఉండలేదు అంటున్నాడు. నిజమేనండి. జాన్ నాక్స్ అనే వ్యక్తి చిన్నప్పుడు తండ్రితో వెళ్ళిన ఆ పరిచర్లో ఎంతగా నిజంగా ఆ దినము నుండి కూడా ఆయన విశ్వాసం పెరిగి గొప్ప దైవజనుడిగా మారిన తర్వాత ఆయన ఒక నిర్ణయం తీసుకున్నాడు. ప్రభా, స్కాట్లాండ్ దేశాన్ని నాకు ఇవ్వు, లేదా నన్ను తీసుకో. ఆయన విశ్వాసం ఎలా పెరిగింది? ఈ స్కాట్లాండ్ దేశాన్నే నాకు ఇవ్వు, లేదంటే నన్ను తీసుకో ప్రభా. అంటే ఒక దేశమునే అడగగలిగిన విశ్వాసంలోకి ఆ బిడ్డ ఎదగట కారణం ఎప్పుడు తెలుసా? చిన్నప్పటి నుంచే తనలో అలాంటి విత్తనం అనేది ఏర్పడింది. చిన్నప్పటి నుండి దేవుని యొక్క పరిచర్యలో తల్లిదండ్రులు చూపిన ఆ మాదిరిని చూసినప్పుడు తన విశ్వాసం ఎంతగా ఉందంటే ఒక దేశాన్నే కోరుకునే అంత విశ్వాస పరిణితి చెందిన బిడ్డగా ఉన్నప్పుడు నిజంగా అది ఎంత సంతోషమో తెలుసా? అవునండి. ఈ రోజున మనం కూడా చేయవలసింది ఇదేనండి. జీవము గల దేవుని బిడ్డలుగా మనం ఎప్పుడు కూడా దేవుని సన్నిధిలో దేవుని యందు భయభక్తులు కలిగిన క్రమశిక్షణ కలిగిన కుటుంబాలుగా మనము ఉండాలి. రెండోది, దేవునికి భయపడే కుటుంబాలుగా ఉండాలి. ఎలా ఉండాలంటే మన కుటుంబాలు దేవునికి భయపడే కుటుంబాలుగా ఉండాలి. ఇలా ఉండటం వల్ల ఏమో తెలుసా? సాధారణమైన కుటుంబాలను కూడా అసాధారణమైన కార్యాలకు దేవుడు వాడుకుంటాడు. సామాన్యులమైన వారిని కూడా అసాధారణమైన కార్యాలు చేసేవారుగా దేవుడు వాళ్ళని వాడుకుంటాడండి. నిజమే. ఈ రోజున మన జీవితాల్లో కూడా కొన్నిసార్లు మనం అనుకోవచ్చు, ప్రభా మా జీవితాలు ఏ పాటి అయ్యా. ఇప్పుడు ఈ జకర్యా ఎలిజబెత్లు ఉన్నారు, వాళ్ళు వృద్ధాప్యంలో వచ్చేసారు కదా. ఇక వాళ్ళు ఏమనుకున్నారు? ఇక మా జీవితం ఇంతలే సరిపోయిందిలే అనుకుని ఒక యాజక ధర్మం చొప్పున వాళ్ళు ఆ యొక్క ధర్మాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు. వాళ్ళు అలాగే కొనసాగిస్తున్నప్పుడు దేవుడు ఒక రోజున ఏమన్నాడు? దేవుడు చక్కగా స్వరంతో మాట్లాడు, దూత వచ్చి భయపడద్దు, నీకు కుమారుని ఇస్తాను అని జకర్యతో మాట్లాడుతుంటే జకర్య నమ్మలేదు. మరి వారికి ఇచ్చిన బిడ్డ నిజంగా యోహాను. అతని పేరేంటి? యోహాను. మరి ఈ దేవుని యొక్క మార్గాన్ని సరళం చేయటానికి దేవుడు పంపినట్టుగానే ఆ విషయంలో చూడొచ్చు. ఎంతగా నిజంగా ఆ వ్యక్తి ఏమన్నా ఈ లోక సంబంధమైన ఆశించగలిగాడా? ఎక్కడికి వెళ్ళి పరిచర్య చేశాడు ఉన్నారు? ఇవాళ పరిచర్య అంత జనాలు టౌన్లోకి వెళ్ళిపోతున్నారు. పల్లెటూరుల కన్నా టౌన్లోనే చాలామంది వెళ్ళిపోతున్నారు. నిజమే. టౌన్లో కూడా నిజంగా ఎంత బిజీ షెడ్యూల్ అయిపోయింది అంటే వాళ్ళకి పెద్ద పెద్ద దైవజనులకి టైమింగ్స్ పెడుతున్నారు. వాళ్ళకి మార్నింగ్ 5 o'clock ఒక వర్షిప్ ఉంటుంది, 8కి ఒక వర్షిప్ ఉంటుంది, 10కి ఒక వర్షిప్ ఉంటుంది, 1 గంటకి లేదా సాయంత్రం, ఇలాగూ షెడ్యూల్ ప్రకారము ఒకే రోజులోనే అన్ని వేల మందికి మరి చెప్పటానికి కొంతమంది దైవజనులు అయితే కొంతమంది లక్షల మందికి చెప్పగలుగుతున్నారు. నిజమే. ఈ అంత్య దినముల్లో సువార్త ఎంతో వినిపించబడుతున్నది. దేవుడి యొక్క కృపను బట్టి ఈ రోజున అందరూ మారు మనసు పొందాలని, అందరూ కూడా దేవుని యొక్క రాజ్యమునకు వెళ్ళాలని దేవుడు ప్రేమించి ఒక్కొక్క సంఘములో కూడా అనేక వేల మందిని కూడా దేవుడు పరిచర్యకి పంపిస్తున్నాడు. అంటే ఏంటో తెలుసా? దేవుని యొక్క రాకడ దినాలు మనం చూస్తున్నాము. దేవుని యొక్క రాకడ సూచనలు మనం చూస్తున్నాము. మన బిడ్డలు ఇంకా రక్షణ పొందలేదు, మన అన్నదమ్ములు ఇంకా రక్షణ పొందలేదు, మన ఇంకా బంధువులు చాలామంది దేవుని తెలుసుకోకుండా అలాగే నశించిపోతున్నారు. లోకమే సర్వస్వం అనుకుంటూ, లోకమే ఇంకా ఏదో శాశ్వతం అనుకుంటూ మన సాక్షిని కూడా చంపుకుని దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్న వాళ్ళు కూడా చాలామంది ఈ రోజున ఉంటున్నారు. అలాంటి వారితో కూడా ఖచ్చితంగా మాట్లాడాడు. చూద్దాం రండి. లూకా సువార్తలో 3వ అధ్యాయము 7వ వచనం ఒకసారి చదువునాను. అక్కడ అతడు తన చేత బాప్తిస్మం పొందవచ్చిన జనసమూహములను చూచి సర్ప సంతానమా రాబో ఉగ్రతను తప్పించుటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? మారు మనసుకు తగిన ఫలములు ఫలించుడి. మారు మనసుకు తగిన ఫలములు ఫలించండి. ఏమన్నాడు? మారు మనసుకు తగిన ఫలాలు ఫలించాలి. ఎప్పుడు ఫలిస్తుంది? వేరు బాగుండాలా, కొమ్మలు బాగుండాలా, కాండం కూడా బాగుండాలా.
నిజమే. ఒక చెట్టును మనం గమనిస్తాం ఎప్పుడు కూడా, దాని ఆకులను చూసినప్పుడు అది ఆరోగ్యంగా ఉంటే ఈ చెట్టు చక్కగా ఎదుగుతుంది అన్న ఒక నిర్ధారణ వస్తుంది. ఒక వ్యక్తిని చూసినా ఆ మొహం పుసుకలు వేసుకుని నీరసంగా ఉన్నాడంటే ఏదో తేడాగా ఉన్నాడని అర్థమవుతుంది. అట్లాగే ఒక ఫేస్ ఈజ్ ద ఇండెక్స్ ఆఫ్ మైండ్ అంటారు చూసారా, కొంచెం ఆ ముఖంలో బాధ ఉన్నా తెలిసిపోతుంది, సంతోషం ఉన్నా అర్థమవుతుంది, గర్వం ఉన్నా మనిషికి అర్థమవుతుంది. పైనుండి కింద దాకా చూస్తూ ఉంటారు కొంతమంది, ఆడంతా ఈడంతా అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటారు, అంటే అహంకారంగా మాట్లాడుతూ ఉంటారు. అందుకని ఒక వ్యక్తి యొక్క ఫేస్ను చూసినే కొన్నిసార్లు మనుషులు దాని గురించి చెప్పగలుగుతారు. అలాగే దేవుడు మన మొహం చూసి చెప్తామేమో కానీ దేవుడు నీ హృదయ అంతరంగాన్ని కూడా దేవుడు చూస్తున్న దేవుడు. ప్రార్థనకు వస్తున్న మన జీవితాల్లో, ఎంతో కాలం నుంచి సువార్త వింటున్న మన కుటుంబాల్లో మన బిడ్డల్ని సరైన మార్గంలో మనం పెంచుకోగలుగుతున్నామా? మరి రాహాబ్ అనే విషయం తన ఇంటి వారందరూ రక్షించుకోగలిగింది, అంత విశ్వాసం సంపాదించుకోగలిగింది. ఒక చెడ్డ పనులు చేసే అమ్మాయిలో కూడా ఉన్న విశ్వాసం ఈ రోజున క్రమంగా ప్రార్థనకు వస్తున్న వాళ్ళలో కనపడతలే. ఈ రోజున భక్తికి మనం చెప్పుకుంటున్నాం, ప్రార్థనలు చెప్పుకుంటున్నాం, కానీ ఆ ఆత్మీయ విలువలు అనేది మన కుటుంబాల్లో కనపడతలేదు. ఈ రోజున చిన్నదానికే కోపము, చిన్నదానికే అరుచుకుంటాం, చిన్నదానికే పెద్ద రాద్ధాంతం చేసేయటం. ఆత్మఫలం అనేది ఉండాలి మనకి. ఏంటిది? ఆత్మఫలం అనేది అవసరము. అందుకనే దేవుడు ఇచ్చిన ఆత్మఫలాన్ని బట్టి నీవింట్లో చిన్నదానికి పెద్దదానికి కూడా నేను ఇట్ట అయిపోతా చచ్చిపోతా గిట్టు ఎవరిని బెదిరేస్తాను ఎంతసేపు? నువ్వు చచ్చావంటే అంతే కాలే. ఇక తర్వాత నువ్వు నెత్తి నోరు కొట్టుకున్నా నువ్వేమీ చేయలేవు. ఇక ఒకే ఒక జీవితం మనిషికి ఉన్నది. ఆ ఒక్క జీవితాన్ని నువ్వు చాలా జాగ్రత్తగా నువ్వు కాపాడుకోవాలి. అపవాది అన్నవాడు ఏం చేస్తారంటే నిన్ను ఏదో ఒక విధంగా వెనక్కి లాగిపోవటానికి, నిన్ను నష్టపరచడానికి వాడు శతవిధాల ప్రయత్నం చేస్తాడు. అందుకని మనం బయటికి వెళ్ళేటప్పుడు ప్రార్థన చేయాలి, ఇంటికి వెళ్ళేటప్పుడు బయటికి వెళ్ళేటప్పుడు ప్రార్థన చేయాలి, మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు కూడా ప్రార్థన చేసుకోవాలా, స్కూల్కి వెళ్ళేటప్పుడు ప్రార్థన చేసుకోవాలా, స్కూల్కి మంచి తిరిగి వచ్చేటప్పుడు ప్రార్థన చేసుకోవాలా, నువ్వు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు, పొలానికి వెళ్ళేటప్పుడు, ఎక్కడైనా సరే అపవాది నిన్ను నష్టం చేయడానికి వాడు చేయని ప్రయత్నం అంటూ ఉండదు. అందుకని మీ విరోధి అయిన అపవాది ఎవరిని మింగుతురని గర్జన సింహాలు తిరుగుతున్నాడు. వాడి ఉద్దేశం ఏంటో తెలుసా? నిన్ను ఎప్పుడు కూడా నష్టపరచాలని, నీ ఆత్మీయ జీవితాన్ని కూడా పాడు చేయాలని. దేవుడు నిన్ను ప్రేమించి నీతో ఎందుకు మాట్లాడు తెలుసా? నీ కుటుంబము తరతరాలు దీవెనకరంగా ఉండాలని. దేవుని ఉద్దేశం ఏంటి? నీ కుటుంబాన్ని బట్టి తరతరాలు నీ కుటుంబాన్ని చెప్పుకోవాలా. కొన్ని వేల సంవత్సరాలైనా అమ్రాము యాకోబేదు గురించి ఎందుకు చెప్పుకున్నాం? ఈ రోజున తనకిచ్చిన 3 బిడ్డలను దేవుని పరిచర్యలో, దేవుని సేవలో ఇశ్రాయేలు జనాంగాన్ని నడిపించడానికి ఆ కుటుంబం తీసుకున్న ఆ స్టాండ్ అనేది అది నేటికి మనందరికీ ఒక గొప్ప బ్లెస్సింగ్. నిజమే. అందుకని నీవు చేసే భక్తి అది నీతోనే కాదండి, దేవుని బిడ్డలుగా దేవుడు నిజంగా ఎంత గొప్ప ఆశీర్వాదమో. యోహాను ఎవరికి బాప్తిసం ఇచ్చారనుకున్నారు? అక్కడ ఉన్న వారికి మాత్రమే కాదండి, నాజరేయుడైన యేసుకు కూడా బాప్తిసం ఇచ్చారండి. యోహాను ఇప్పటికిలా కానివ్వయ్యా, అయ్యా నీ చెప్పులు వారు ఇప్పటానికి కూడా యోగ్యుని కాను కదయ్యా, నేను నీకు బాప్తిసం ఇవ్వటం ఏంటయ్యా అంటే, ఎప్పటి ప్రకారం ఇలా కానీ యోహాను నాకన్నా పెద్దోడు, 2 బంధువులే. చూడండి, నిజంగా దేవుని కోసం ఎంత రోషం కలిగి బ్రతికాడండి యోహాను, ఎంత రోషం కలిగి బ్రతికాడు. చెప్తా ఉన్నాడు అక్కడ, గొడ్డలు ఇప్పుడే వేరును పెట్టబడుతుంది, సర్ప సంతానం అనేవాడు. ఎంత కఠినంగా మాట్లాడేవాడండి. కొన్నిసార్లు ఏది టోన్కి చేసాడు కదా, మనోడు ఏమన్నా పని తినే బిర్యానీలు తినే రకం ఏమన్నా, మనోడు ఆహారం ఏంటి? మిడతలో కొండ తేనె అంటే ఇలాంటి ఆహారమే తప్ప తను ఎప్పుడు కూడా ఏదో అడవిలో నాకు ఇన్ని రకాల నాన్ వెజ్ దొరుకుతున్నాయి, ఆ వెరైటీ ఎలా ఉందో ఈ వెరైటీ ఎలా ఉందో చూడాలని ఎప్పుడు మనసులో లేదండి. కొన్ని బట్టలు ఏమైనా మంచి పాస్టర్ గారు లాగా పైనుంచి కింద క్యాష్కి ఏమైనా వేసాడా? అసలు సోకి మీదే లేదు. చూడండి, తనకి బట్టల మీద లేదు, తిండి మీద లేదు, డబ్బు మీద అంతకన్నా లేదు. నిజంగా అది ఎంత గొప్పదని తెలుసా? నాకు అనిపిస్తూ ఉంటుంది, ప్రభా ఒక యాజక ధర్మము
కొనసాగించిన ఈ జకర్యాలో నుండి ఎంత గొప్ప బ్లెస్సెడ్ పర్సన్. ఆ జకర్యా ఎలిజబెత్తుల యొక్క వాళ్ళు అనుకున్నారు మాకు ఎప్పుడో బిడ్డ పుడితే బాగుండని ఉన్నారు కదా, ఎంత మోసలోడైనప్పుడు ఇచ్చిన ప్రభా మాకు ఇచ్చిన బిడ్డను ఎంత గొప్పగా నువ్వు వాడుకుంటావా. అసలు తిండి మీద జయం ఇచ్చినోడు గొప్ప కదా. శరీరం అంటే మాటలు అనుకున్నారా? ఇవాళ ఎవరు చూసినా సరే అలా ఉండాలి ఎలా ఉండాలి జనాలు ఇక రకరకాలైన ప్రయత్నాలు చేస్తూ ఫిజికల్గా మన వాళ్ళు చక్కగా ఉండాలని, సోగ్గా ఉండాలని ఎన్నో ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు ఆ రోజున. నిజమే. ఒకటి మనం మర్చిపోకూడదు, మన రంగు పర్మనెంట్ రంగు. మన ఇండియన్స్ రంగు ఎప్పుడు పర్మనెంట్ రంగే. నువ్వు ఎన్ననుకున్నా ఏది పూసినా ఆ రంగు రంగే. ఏదో వయసుని బట్టి కొంచెం పిల్లలకు కొంచెం ఏదో పాపం ఆ టయానికి అది రుద్దుతారు, కానీ తర్వాత పెళ్ళైనాక అసలు ఒకటి ఉద్యోగుడు కూడా కనపడ్డాయి. కానీ వదిలేసి ఒకడు పుట్టినాక అసలు దాని గురించి వదిలేయటమే అంత గాలి వదిలేసినట్టు. అంటే చూడండి కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే మన పరిస్థితి ఏదో శరీరంగా కొన్నిసార్లు మనం ఏదో అలా ఉండాలి ఎలా ఉండాలనుకుంటాం, కానీ కొన్నిసార్లు మన వల్ల కాదులే అనుకోవచ్చు. కానీ నీ నుండి వచ్చిన బిడ్డలు ఒక ఘనత వహించేవారుగా, ఒక బ్లెస్సెడ్ పర్సన్గా కొన్ని తరాలు చెప్పుకునేటట్టు ఉండాలంటే నీ ఆత్మీయ జీవితాన్ని బట్టే ఉంటుంది. ఈరోజు జకర్యా చేసిన ప్రార్థన ఊరికనే పోయిందా? ఒక లేవి వంశస్థుడైన అమ్రాము, యాకోబేదు యొక్క వాళ్ళ ఆత్మీయ జీవితాన్ని బట్టి ముగ్గురు బిడ్డలను దేవుడికి ఇవ్వలేదా? అవునండి. ఎందుకంటే ఆ బ్లెస్సింగ్ ఎలా ఉంటుందో తెలుసా? మీరు 103వ కీర్తన 17-18 వచనాలు ఒకసారి చదివినా. 103వ కీర్తన 17-18 వచనాలు చదివినా. ఆయన నిబంధనను గైకొనుచు ఆయన కట్టడలను అనుసరించి నడుచుకుని వారి మీద, యెహోవాయందు భయభక్తులు గల వారి మీద ఆయన కృప యుగయుగములు నిలుచును. ఆయన నీతి వారికి పిల్ల పిల్ల తరమున నిలుచును. ఎలా ఎంతకాలం అంటమ్మా? ఆ నీతి ఎలా ఉంటుందంట? పిల్ల పిల్ల తరాలు. ఆయన నిబంధన గైకొనుచు ఆయన కట్టడలో మీరు అనుసరించి నడుచుకునే వారి మీద. నిజమే. 108వ కీర్తనలు అంటాడు, నీ భోజనపు పిల్లలు బల్ల చుట్టూ అంట నీ పిల్లల ఒలీవు పక్కల వలె ఉంటారు. యెహోవా యందు భయభక్తులు లేనివాడు ఈలాగు ఆశ్చర్యించబడును అన్నట్టు. నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగిన కుటుంబం ఉన్నప్పుడు నీ బిడ్డల్లో ఆశీర్వాదం చూస్తాం. ఒక మంచి చదువులు మంచి ఉద్యోగాలు మాత్రమే కాదండి, నీ బిడ్డలో సత్యం అనుసరించి నడుచుకుంటాం. అది ఎంతో గొప్ప ధన్యత అండి. మన బిడ్డలు ఒక న్యాయవంతులుగా, యథార్థవంతులుగా, నమ్మకస్తులుగా, పరిశుద్ధులుగా బ్రతకటం అది చాలా గొప్ప ధన్యత అండి ఈ రోజున. అవును, మన బిడ్డలు ఎప్పుడు కూడా కొన్ని తరాలకు దీవెనకరంగా ఉంటారని దేవుడు వాక్యం చెప్తుందండి. అందుకని దావీదు అంటాడు 2 సమూయేలు 7వ అధ్యాయము 18వ వచనంలో ఒక మాట అంటాడు. అక్కడ 2 సమూయేలు చూడక్కడ 7వ అధ్యాయము 18వ వచనంలో చక్కని మాట అంటాడు. అక్కడ అయ్యా ఇంతగా నన్ను నువ్వు హెచ్చించటానికి అయ్యా నా కుటుంబము ఏ పాటిది అంటాడు. ఉందనమ్మా ప్లీజ్ ఒకసారి చదువు. నా ప్రభువా, నా ప్రభువా, యెహోవా ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు, ఎంతగా నన్ను నీవు హెచ్చించుటకు నేను ఎంతటి వాడను, నా కుటుంబము ఏ పాటిది, అసలు నా కుటుంబం ఏ పాటిదయ్యా, ఇంత హెచ్చుగా చేసినదంతయు, ఇంతగా హెచ్చుగా చేసినందుకు నీ దృష్టికి కొంచెమై. అయ్యా నీ దృష్టి అది కొంచెమే కదా ప్రభువా. దేవుని చెయ్యి చాలా పెద్దదండి. దేవుడు ఆశీర్వదిస్తే అది ఎన్నటన్నిటికి ఆశీర్వాదకరమే. ఒక్క కుమారుని ఇస్తే దేవుడు మళ్ళీ తర్వాత 5 బిడ్డలేవలేదా దేవుడు? నిజమేనండి. నీవు ఇచ్చింది కొద్దిగా ఉండొచ్చు దేవుని కొరకు, దేవుని దృష్టిలో అది ఎంత విలువైందో తెలుసా? అది నీ తరతరాలకు ఒక దీవెనకరంగా ఉంటుంది, ఆశీర్వాదము. అవునండి. అందుకని మొదట బేస్ అనేది కరెక్ట్గా ఉండాలి, పునాది అనేది కరెక్ట్గా ఉండాలా. నీ కుటుంబాన్ని కట్టుకునే విషయంలో మీ తల్లిదండ్రులుగా ఒకలటు ఒకలిటో ఉండకూడదు. ఎప్పుడు కూడా ఆ స్టాండ్ మీద నువ్వు ఉన్నట్లయితే ఒక బండి ఇట్లా ఆగితే ఆ బండి ముందుకే వెళ్ళలేదు. అందుకని కొన్నిసార్లు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకని లేవీయుడు అంటే ఎవరు చేస్తున్నాడంట? లేవీయుడే చేసుకున్నాడు. అంటే దేవుని యొక్క భయభక్తులు కలిగిన కుటుంబము ఎలాంటి బ్లెస్సింగ్గా ఉంటుందో మనకు అమ్రాము యాకోబేదుని గురించి చూస్తే మనకు అర్థమవుతుంది. అందుకని దావీదు అంటాడు, అయ్యా ఇంతగా నన్ను హెచ్చించుటకు నేనే పాటివాడిని, నా కుటుంబము ఏ పాటి.
ఎన్నిసార్లు అండి, ఎన్ని ఇబ్బందుల్లో, ఎన్నోసార్లు కూడా నిజంగా తనకున్న పరిస్థితులను బట్టి ఆ కొండల్లోకి వెళ్ళి ప్రార్థన చేస్తూ పాటలు పాడుతూ దేవుని మహింపరుస్తూ ఎన్ని స్తుతికీర్తనలు రాశాడు. అక్కడికి వెళ్ళి అంటాడు, నేను మాత్రమే నీ నమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా, నిన్ను మాత్రమే నే నమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యము యేసయ్యా, నీ బాహుబలమే నడిపించును, నా స్థితులన్నిటినీ సరిచేయును, నీ బాహుబలమే నడిపించును, నా స్థితులన్నిటినీ సరిచేయును, కృప చూపువాడవయ్యా నీ పిల్లలకు, కృప చూపువాడవయ్యా, కృప చూపువాడవయ్యా నీ పిల్లలకు, కృప చూపువాడవయ్యా, నిన్ను మాత్రమే నే నమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యము యేసయ్యా, నీవు కరుణించగా కాదను వాడెవడు, శక్తితో నింపగా ఓడించు వాడెవడు, నీవు కరుణించగా కాదను వాడెవడు, శక్తితో నింపగా ఓడించు వాడెవడు, సాయము నీదేనయ్యా సహాయకుడా, నీలో దాగెదనయ్యా, సాయము నీదేనయ్యా సహాయకుడా, నీలో దాగెదనయ్యా, బలమిచ్చువాడవయ్యా నీ పిల్లలకు, బలమిచ్చువాడవయ్యా, బలమిచ్చువాడవయ్యా నీ పిల్లలకు, బలమిచ్చువాడవయ్యా, నిన్ను మాత్రమే నే నమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యము యేసయ్యా, నిన్ను మాత్రమే నే నమ్మానయ్యా, మాత్రమే నా ధైర్యము యేసయ్యా. ఒకటి, నీ భక్తి నీతోనే కాదు, అది నీ తరతరాలకు దీవెనకరంగా ఉంటుంది. దేవుడు చెప్పకోకుండా ఏది చేయడు. దేవుడు నీతో మాట్లాడేది ఎందుకు తెలుసా? నువ్వు సరైన స్టాండ్ తీసుకోవాలా. వేరు మంచిదైతే చెప్పండి, కొమ్మలు కూడా మంచిది. వేరు పరిశుద్ధమైతే కొమ్మలు కూడా పరిశుద్ధంగా ఉంటాయి. నీ జీవితంలో ఒకవేళ ఆ తప్పు చేస్తే మనకు పశ్చాత్తాపడాలి. నిజమే. దేవుడు నిజంగా దావీదును ఎంతగా ప్రేమించాడో, దావీదును ఎంతగా దేవుడు నిజంగా క్షమించి మళ్ళా ఉన్నతమైన స్థితిలో దేవుడు తీసుకొచ్చిన తర్వాత దేవుడు సొలొమోనుతో ఒక మాట చెప్పాడు. నీ తండ్రిలాగా నువ్వు బ్రతకమని చెప్తాడు ఒక మాట. ఆ మాట చెప్పి నేను ముగిస్తాను. 1 రాజులు 9వ అధ్యాయము 4-5 వచనం చదువున్నాను ఒకసారి. 1 రాజులు 9వ అధ్యాయము 4-5 వచనం చదువు. నీ తండ్రి అయిన దావీదు నడిచినట్లు, నీ తండ్రి అయిన దావీదు నడిచినట్లు నీవును యథార్థ హృదయుడవై, నీవును యథార్థ హృదయుడినై నీతిని బట్టి నడుచుకుని, నీతిని బట్టి నడుచుకొని, నేను నీకు సెలవిచ్చినదంతటి ప్రకారము చేసి, నేను నీకు సెలవిచ్చిన అంతటి ప్రకారము చేసి, నా కట్టడలను విధులను అనుసరించిన నా యెడల, కట్టడలను విధులను అనుసరించిన ఎడలా నీ సంతతిలో ఒకడు ఇశ్రాయేలు మీద సింహాసనాసీనుడై ఉండక మానడని నీ తండ్రి అయిన దావీదునకు నేను సెలవిచ్చినట్లు, తండ్రి అయిన దావీదునకు నేను సెలవిచ్చినట్లు ఇశ్రాయేలు మీద నీ సింహాసనమును చిరకాలం వరకు స్థిరపరచుదును. చూసారండి, దేవుడు వాగ్దానం ఇచ్చాడు. దేవుడు దావీదుకి ఏ వాగ్దానం ఇచ్చాడో ఆ వాగ్దానం గురించి సొలొమోనుతో దేవుడు చెప్తున్నాడు. ఎందుకంటే నీ భక్తి నీతోనే కాదు, నీ తరతరాలు దేవుడు ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకనే దావీదు కుమారుడుగా యేసు ప్రభువుని పిలిచారు. తర్వాత ఏం పిలిచారు? దావీదు కుమారుడా కరుణించమని గుడ్డివాడికి కేకలేస్తారు చూసారా?
దావీదు వంశాన్ని నుంచి దేవుడు ఎందుకు వచ్చాడుకున్నారు? దావీదు వంశాన్ని బట్టి నీలో ఒక్కడైన రాజుగా ఉండకోకుండా ఉండడానికి దేవుడు ఎందుకు చెప్తున్నాడు? మరి నీ కుటుంబంలో నువ్వు చేసిన భక్తిని బట్టి నీ విత్తనాన్ని, అలాగే నీ యొక్క రాబోయే తరాన్ని దేవుడు విడిచిపెడతాడా? అందుకని పునాది సరిగ్గా ఉండాలి. ఇల్లు కట్టేటప్పుడు ఏం చేస్తాం చెప్పండి? పైపైన వేసి పైపైన అంత ఎట్ట రంగులు వేసేస్తే సరిపోదా? ఏం చేయాలి? దానికి బేస్ కరెక్ట్గా ఉండాలి. బేస్ అనేది కరెక్ట్గా ఉంటే నువ్వు ఎన్ని స్టోరేజ్ బిల్డింగ్ అన్నా కట్టుకోవచ్చు. అందుకని మన బిడ్డలలో ఆ యొక్క నీతి, యథార్థత, పరిశుద్ధత, ఆ సత్య మనుషులు నడుచుకోవాలంటే తల్లిదండ్రులుగా బేస్ అనేది ముఖ్యము. అందుకని ఒకవేళ ఇప్పటి వరకు మనకు తెలుసు తెలవకో ఒకవేళ దేవునికి మనం ఏదన్నా కొంచెం దూరమై ఉండొచ్చేమో, కానీ ఇప్పుడైనా మనం ఏం చేయమన్నాడు? యోవేలంటే ఉపవాసం ఉండి కన్నీరు విడుచు మనస్ఫూర్తిగా నా యొద్దకు తిరిగి రండి. ఎందుకంటే నువ్వు చచ్చిపోవచ్చేమో కానీ నీ ప్రార్థన చచ్చిపోదు. నువ్వు చచ్చిపోవచ్చేమో, నీ విశ్వాసం చచ్చిపోదు. నిజమే. దేవుడు తన బిడ్డలను విడిచిపెడతాడా? వారి యొక్క ప్రార్థన జీవితాన్ని బట్టి వారి బిడ్డలను జ్ఞాపకం చేసుకోడా? దాన్ని మనం చదువుకున్నట్టుగా దావీదుని బట్టి దేవుడు జ్ఞాపకం చేసుకోలేదా? ఈరోజు నీ ప్రార్థన బట్టి నీ రాబోయే తరం కూడా ఒక బ్లెస్డ్గా ఉండాలంటే అమ్మరాము యాకోబేదు వలె మన కుటుంబాన్ని భయభక్తులు కలిగి పెంచుకోవాలి. అందుకనే ముద్ద పరిశుద్ధమైతే మిగిలిందంతా కూడా పరిశుద్ధం ఉండాలి. వేరు పరిశుద్ధమైతే ఏమవుతుంది? కొమ్మలు కూడా పరిశుద్ధం ఉంటాయి. నా జీవితాల్లో కూడా ఆ పరిశుద్ధిని మనం జ్ఞాపకం చేసుకుంటే మనలో పరిశుద్ధినిస్తాడు, మన బిడ్డల్లో కూడా పరిశుద్ధినిస్తాడు. మన కుటుంబాలను బ్లెస్ చేస్తాడు, మన రాబోయే తరాన్ని కూడా బ్లెస్ చేయగలిగితే ఒక జనాంగాన్ని నడిపించటానికి దేవుడు నిజంగా ఆ ముగ్గురు బిడ్డలను, అహరోను, మోషే, మిరియాములను దేవుడు ఎంతగా వాడుకున్నట్లుగా నేటికి ఈ తరానికి కూడా, రాబోయే కొన్ని తరాలకు కూడా ఇంకొక విషయం ఏంటంటే అసలుకి మోషే ద్వారానే మనకి ఇవన్నీ కూడా సృష్టి గురించి తెలియజేయబడింది. సీనాయి పర్వతం మీద ప్రార్థన చేయడానికి ఉపవాసం ఉంటే ప్రార్థన చేసినప్పుడు దేవుడు నిజంగా దేవుని ప్రణాళిక అంతా చెప్పాడు. ఇలా ఇలా జరిగింది, ఇలా ఇలా జరిగింది. ఈ మనుషులు అర్థం కాక వాడు కోతి నుంచి వచ్చాడు అంటాడు, ఇంకొక కుక్క నుంచి వచ్చాడు అంటాడు, రకరకాలుగా మాట్లాడే ఈ జనాలకి దేవుడు వాళ్ళకి కనువిప్పు కలగటానికి సీనాయి పర్వతం దగ్గరికి వెళ్ళినప్పుడు ఉపవాసం ప్రార్థన చేయడానికి ఇలాగ నేను భూమిని సృష్టించాను, 6 రోజుల్లో ఇవన్నీ చేశాను, 7వ దినం విశ్రమించాను, నా స్వరూపంగా నేను వీళ్ళందరూ చేశాను అని ఆ యొక్క ఆదిమ జరిగిన సంఘటనలన్నీ కూడా మోషేకి తెలియజేయబట్టి ఆ ధర్మశాస్త్రాన్ని గురించి మోషే ద్వారానే మనకు అవన్నీ కూడా తెలియజేయబడి, మరి ఇలాంటి మర్మాలు తెలియటానికి దేవుడు నిజంగా ఆ బిడ్డలను వాడుకున్నట్టే వాళ్ళ తల్లిదండ్రులకు ఎంత పేరు వస్తుందండి ఈ రోజున. అందుకనే అమ్మరాము యాకోబేదుల గురించి మనం ఇలాగూ అనుకుంటున్నామో, ఇలాగ ఈరోజు మాట్లాడుకుంటున్నామంటే వారి యొక్క పుట్టుక, వారి యొక్క ఎంపిక కూడా అది చాలా గొప్పది. లేవి వంశస్థుడు ఎవరిని చేస్తున్నాడు? లేవి వంశస్థురాలని వివాహం చేసుకోబట్టి నిజంగా దేవుని యందు భయభక్తులు కలిగి, దేవుని యందు భయభక్తులు కలిగి ఒక జనాంగం నడిపించే బిడ్డలను దేవుడు వారికి ఇచ్చాడు. మరి మనం కూడా అలాంటి ఆశీర్వాదకరంగా దీవెనకరమైన మన కుటుంబాల నుంచి బిడ్డలు రావాలని, తరతరాలకు దీవెనకరమైన జనాంగము మనలో నుంచి రావాలని మనం కోరుకుందాం. లేచి నిలబడదాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభుని అడుగుదాం. ప్రభా, వేరు శుద్ధమైతే కొమ్మలు కూడా పరిశుద్ధంగా ఉంటాయి అన్నావు ప్రభా. నిజమే ప్రభా. మెతుకు ఆయన అలాగే ప్రభా, ముద్ద అనేది కూడా ప్రభా అది కొంచెం ఉంటే అన్నమంతా కూడా ఎలాగ ఉంటుందో అలాగే మా జీవితంలో కూడా ప్రభా మేము ఎలా ఉండాలో ఈరోజు మాతో మాట్లాడుతున్నందుకు వందనాలు. నిజమే, ఆ దినమందు ప్రభా అన్ని జనుల విషయంలో ప్రభా ఎలాగైతే నువ్వు ఏర్పరచుకుని ఆ దినమందు ప్రభా పౌలు గారి ద్వారా వాళ్ళతో మాట్లాడినట్లుగా ఈ రోజున మాతో కూడా నువ్వు మాట్లాడుతూ మమ్మల్ని బలపరిచిన దేవా నీకు వందనాలు ప్రభా. వాక్యం వింటున్న మా జీవితాల్లో కూడా ప్రభా తల్లిదండ్రులుగా మేము ఎలాంటి బాధ్యత కలిగి ఉండాలో, మా రాబోయే తరాలకి మేము ఎలా ఆశీర్వాదకరంగా ఉండాలో ప్రభా ఈరోజు మాతో మాట్లాడుతున్నందుకు వందనాలు ప్రభా. మొదటి పిడికెడు పరిశుద్ధమైనదైతే ముద్దంతయు పరిశుద్ధమే అంట ప్రభా. వేరు పరిశుద్ధమైతే కొమ్మలు పరిశుద్ధమే అంటున్నావు ప్రభా.
నిజమే ప్రభా, నీలో అంటుకట్టబడిన వారుగా మేము నీలో నిలిచి ఫలించే వారుగా ఉండాలని మమ్మల్ని కోరుకుంటున్నాం. వందనాలు తండ్రి. వాక్యం వింటున్న మా జీవితాల్లో కూడా ప్రభా, జకరియా ఎలిజబెత్తులు ఎంత దీవెనికరంగా ఉన్నారు ప్రభా తండ్రి నాయన. అలాగే ప్రభా హన్నా కూడా ప్రభా ఎంత దీవెనికరంగా ఉంది ప్రభా నాయన తండ్రి. నీకు వందనాలు. అబ్రహాము యొక్క విశ్వాసము ప్రభా ఎలాగైతే ప్రభా ఇస్సాకు యాకోబులో కూడా మేము చూసాము ప్రభా, అబ్రహామును బట్టి ఆ బిడ్డలు ఎలాంటి ఆశీర్వాదకరంగా ఉన్నారో ప్రభా, మా ఆత్మీయ జీవితంలో కూడా మా బిడ్డలకు దీవెనికరంగా తరతరంలో ఆశీర్వాదకరంగా ఉన్నట్లుగా మా ఆత్మీయాత్రలో ముందుకు సాగినట్లు సహాయం చేయండి. ఈరోజు విన్న వాక్య ప్రకారము ప్రభా మేము కూడా ప్రభా తండ్రి నాయన ఒక ఆశీర్వాదకరమైన తల్లిదండ్రులుగా, మాదిరికరమైన తల్లిదండ్రులుగా మా బిడ్డల కొరకు ఎలా ప్రార్థన చేయాలో, ఎలాంటి క్రమశిక్షణ కలిగిన ఉండాలో, ఎలాంటి భయభక్తులు కలిగి ప్రభా మేము జీవించాలో మాతో మాట్లాడినందుకు వందనాలు. నీ వాక్యం అలా స్థిరపరచండి, బలపరచండి. అనేక దీవెనికరంగా ఆశీర్వాదంగా తరతరములకు దీవెనికరంగా మా కుటుంబాలు ఉన్నట్లుగా మమ్మల్ని ఇంకనూ ఆత్మీయులుగా మమ్మల్ని బలపరిచి వాడుకోమని ఇక్కడ కూడిన ప్రతి బిడ్డను అయా టీవీలో వర్తమానం వింటున్న బిడ్డలను కూడా మీరు ఆశీర్వించి దీవించి నీ కృపలో వర్ధిల్లింపజేయమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.